అద్భుతమైన నారీ వేదిక. ప్రతి నారీమణి కూడా 360 యాంగిల్‌లో అంటే ప్రతి ఒక్క యాంగిల్‌లో డెవలప్‌మెంట్ ఉండాలి. హోలిస్టిక్‌గా డెవలప్‌మెంట్ అవ్వాలని చెప్పేసి ఈ నారీ వేదికను డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ ఒక థీమ్‌తో ప్రతి శుక్రవారం ఆ థీమ్‌లో మనకు ఏది అవసరమో ఎక్స్‌పర్ట్ స్పీకర్స్ దగ్గర నారీమణులందరికీ కావాల్సిన సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుతుంది. మరి ఇంత బ్రిలియంట్ ఐడియాని అందించిన వారు మన నేషనల్ డైరెక్టర్ తబితా దేవరపల్లి గారు. వారి యొక్క లీడర్‌షిప్‌లో నారీసెల్ ముందుకెళ్తుంది. మన నేషనల్ అడ్వైజర్ నళిని మేడం సలహాలు, సూచనలతో. మరి ఈరోజు మనందరం ఒక దగ్గర ఉన్నాము. ఈ ప్లాట్‌ఫామ్‌లో మన అడ్వైజర్ గారు, నళిని టీచర్ గారు అండ్ తబితా దేవరపల్లి గారు మనకు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇంత గొప్ప ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసిన మన అందరి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అదే విధంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్‌లో మొట్టమొదటి మెంబర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె మన ప్రెసిడెంట్ అండి మాధవి మేడం గారు. ఆమె లీడర్‌షిప్‌లో ఐసీఐ ఈ సంవత్సరం ముందుకెళ్తుంది. సో, వీళ్ళందరికీ కూడా మనం గ్రాటిట్యూడ్ తెలుపుతూ, ఈరోజు మనం నేర్చుకోబోతున్న ప్రతి ఒక్కరికి అవసరమైన ఆ టాపిక్‌లోకైతే మనం ఎంటర్ అయిపోదాం. మరి అంత గొప్ప టాపిక్ మనందరికీ ఆ విషయం మనందరికీ తెలియజెప్పాలి అంటే స్పీకర్ గారిని మనం ఇన్వైట్ చేసుకోవాలి కదా! మరి వారు ఎవరు, ఏం చెప్తారు అనేది మన సునీతా కాత్యాయని గారి మాటల్లో విందాం. వెల్కమ్ మ్యామ్. కాత్యాయని మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను పోస్టర్ చూసి. సో ఈ రోజు మనకు వస్తున్న స్పీకర్ ఒక అద్భుతమైన ఒక సెషన్తో మన ముందుకు వస్తున్నారు. ఈ మ్యామ్ రీజనల్ 7లో రీజనల్ డైరెక్టర్ ఫర్ ట్రైనింగ్ అనే దాని మీద వర్క్ చేస్తున్నారు. అండ్ అలానే మ్యామ్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేశారు. బ్యాంక్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మ్యామ్కి. అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్ కూడా అనమాట. అండ్ ఇంపాక్ట్లో 162 బ్యాచ్లో TTTWS ట్రైనర్, సర్టిఫైడ్ ట్రైనర్ మన మ్యామ్. అండ్ అక్కడి నుండి రీజన్ 7లో ఉన్న ప్రతిదీ అంటే ఈవెన్ ఈపీఎస్, యంగ్ మైండ్స్, TTTWS ప్రతి దాంట్లో కూడా మ్యామ్ సర్వీస్ ఉంది. అలానే మ్యామ్ ఏఏ సర్టిఫైడ్ ట్రైనర్, కెరియర్ గైడెన్స్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అండ్ నార్కోటిక్స్లో కూడా సర్టిఫైడ్ ట్రైనర్. సో ఇంత మంచి మ్యామ్ మన ముందుకు వస్తున్నారు. ఈరోజు మన స్పీకర్ ఒక అద్భుతమైన స్పీకర్ మన దగ్గరకు వచ్చి మనకు అద్భుతమైన సెషన్ ఇవ్వబోతున్నారు. సో వినడానికి మీరు అందరు రెడీగా ఉన్నారా? రైట్. సో థ్యాంక్ యూ మ్యామ్. ఆ స్పీకర్ ఎవరో కాదండి, అరవింద మ్యామ్. మ్యామ్ వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ మ్యామ్. డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you so much for such a warm welcome. Hi, Andy. Happy evening, Andarki. Happy evening, ma'am. Happy evening, madam. Happy evening, ma'am. Very happy evening. ma'am. Yes, to all the wonderful CEOs over here. Namaste. ఏంటి CEOs అనేసారు? ఇంత పెద్ద టైటిల్ ఇచ్చారు. వాట్ ఈస్ ది CEO? ఉందా ఎక్సైట్మెంట్ తెలుసుకోవాలని ఉందా? Yes, ma'am. We are all the చీఫ్ ఎనర్జీ ఆఫీసర్స్ అండి. అసలు మనం లేని ఎనర్జీ ఉందా? లేదు కదా. ఎస్, అది ఇంట్లో అవ్వచ్చు, ఆర్గనైజేషన్ లో అవ్వచ్చు, మనమే కదా ఆ ఎనర్జీ. ఒక్కరోజు మనం లేవకపోతే ఏం జరుగుద్దో సృష్టికి తెలుసు, కానీ ఒప్పుకోరు. ఇట్స్ ఓకే, మనకి తెలియాలి. ఫస్ట్లీ మనం రికగ్నైజ్ చేయాలి. సో ఈ రోజు ఎవ్రీథింగ్ మనం రికగ్నైజ్ అయ్యి మనం ఇవాల్వ్ అవుదాం. సో మీరందరు నాతో రెడీగా ఉన్నారా? ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఎంత ఎనర్జీ నాకు కొంచెం బూస్ట్ కావాలన్నమాట. మీరు అలా ఇస్తూ ఉంటే ఆ ఎనర్జీతో నేను కూడా CEO లాగా ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే, మొదటిగా నాకు ఇంతటి అద్భుతమైన వేదిక అవకాశం ఇచ్చిన నళిని మ్యామ్కి, తబితా మ్యామ్ అండ్ మాధవి మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్ మనకిచ్చిన గంపా నాగేశ్వర గురూజీకి పాదాభివందనాలండి. అస్సలు ఎంత ఎనర్జీ, ఎంత బూస్ట్ ఉంది తెలుసా.
అటు వినేదాన్ని ఇటు నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మ్యామ్. ఎస్, మనం ఎవరు? హూ ఆర్ వి? పర్వాలేదు, అన్మ్యూట్ చేసుకుని చెప్తూ ఉంటే ఐ ఫీల్ దట్ ఎనర్జీ. మనం ఎవరు? హూ ఆర్ యు అని అడిగితే ఏం చెప్తారు? ఉమెన్ మేడం. ఎస్, సూపర్. ఇంకా ట్రైనర్ మేడం. ట్రైనర్, సూపర్. ఎస్, ఇంకా Ma'am, we are multitaskers. మల్టీ టాస్కర్స్, వండర్ఫుల్. ఇంకా మెయిన్ పిల్లర్ ఆఫ్ ఫ్యామిలీ మేడం. ఏంటి మేడం? మెయిన్ పిల్లర్ ఆఫ్ ఫ్యామిలీ మేడం. మెయిన్ And పిల్లర్ ఆఫ్ society. ఫ్యామిలీ. ఎస్, సొసైటీకి ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్. ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ మ్యామ్. మ్యానుఫ్యాక్చరర్, సూపర్ అసలు. ఓకే, ఇంకా Leaders. లీడర్స్, వండర్ఫుల్. జనరలీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం చేసే పనిని మనకి ఆపాదించుకుంటాం. ద రోల్స్ వీ డూ, మనం ఏ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేస్తే అది మనం అనుకుంటున్నాం. బట్ లోపల మనం అనేది ఒకటి ఉంది అనేది చాలా సందర్భాల్లో ఇగ్నోర్ చేస్తాం కదా. పొద్దున్న లేచి చాలా చేయగలం. ఇందాక మీరే చెప్పేశారు ఇవన్నీ మల్టీ టాస్కర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ అన్నీ చేశాక ఎండ్ ఆఫ్ ద డే మన కోసం టైం ఎక్కడుందండి? అసలు టైంలో 24 hours లో నాకు ఎక్కడుందండి? అది వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, కంప్లీట్ ఫుల్ టైం హోమ్ మేకర్ అవ్వచ్చు, డజన్ మేక్ ఏ డిఫరెన్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను 2 roles ని ఎక్స్పీరియన్స్ చేశాను. సో నేను న్యూట్రల్ గా మధ్యలో నుంచి మాట్లాడుతున్నాను. మ్యామ్ Both the cases. మనమే ఒక ఏఐ టూల్ మ్యామ్. మనమే టూల్. సూపర్ మ్యామ్. ఏంటి వాట్ నాట్, ఏదైనా మనలోంచి ఇవాల్వ్ అయిన టెక్నాలజీనే అనుకోవచ్చు. సూపర్, యా, థ్యాంక్ యూ. బట్ అందరికి అన్ని మనం చేస్తున్నాం. మనకు కూడా ఏమన్నా చేస్తే బాగుంటదిగా. మనకి మీ టైం మిగులుతుంది. మనలోంచి మనకి ఏముందో తెలుసుకునే ఆ ఛాన్స్ వస్తుంది. సో మనకి ఏం కావాలి? మనకి పని చేసే వాళ్ళు కావాలి కదా. అందరికీ అయితే డబ్బులు ఇచ్చైనా పెడతాం, మనకైతే పెట్టుకోంగా. అక్కడ లెక్కలు వస్తాయి. మరి ఏఐ మన కోసం ఫ్రీగా చేస్తోంది. ఎలా చేస్తోంది, ఎలా వాడాలి, ఆ వాడకం ఈరోజు నేర్చుకుందామా? వాడేద్దామా? అసలు మన వాడకం అంటే ఏంటో చూపిద్దామా? యా, సూపర్ సూపర్ సూపర్. సో ఫస్ట్లీ మనం ఆన్ ఎ డైలీ బేసిస్ మన కోసం మనం ఆలోచించేటప్పుడు మనకి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ డేలో ఏం కనబడతాయి? లేదా మేజర్గా ఒక డేని తలుచుకుంటే మీకు గుర్తొచ్చే టాస్క్స్ కానీ, ఒక ఛాలెంజ్ కానీ, ఎనీథింగ్? కుకింగ్ మ్యామ్. కుకింగ్, సూపర్. ఇంకా హ్యాండ్లింగ్ కిడ్స్ మ్యామ్. హ్యాండ్లింగ్ ఇట్స్ వండర్ఫుల్. పిల్లల్ని మేనేజ్ చేయడం, పొద్దున్న లేపడం ఎంత కష్టపెట్టడం. లేపడం దగ్గర నుంచి పడుకోబెట్టేదాకా అసలు ఏది చిన్నది కాదు కదా. సూపర్ మ్యామ్. ఎస్, ఐఎమ్ ఆల్సో ఏ ప్రౌడ్ మదర్ ఆఫ్ 2 kids. ఐ నో దట్ పెయిన్ అండ్ హ్యాపీనెస్ టు. సో ఇంకా కుకింగ్, కిడ్స్, ఇంకా ఫైండింగ్ ఆ టైం మ్యామ్, ఫైండింగ్ మై టైం యాక్చువల్లీ. ఎస్, మనకి ఒక టైం అసలు అలాంటిది ఒకటి ఉందా డిక్షనరీలో అనుకునే సందర్భాలు. ఎస్, అగైన్ ట్రూ. ఇంకా మ్యామ్ హౌస్ హోల్డ్ థింగ్స్ మ్యామ్. ఆల్ ద హౌస్ హోల్డ్ థింగ్స్. ఎస్, సూపర్. ఎవ్రీడే హోమ్ కోర్స్. ఎన్ని చేసినా, దేశాలు వెళ్ళినా మళ్ళీ సాయంత్రం వచ్చి వంట చేయాలి, ఇంట్లో ఉండి అన్ని సర్దాలి, ఇల్లు నీట్గా మెరవాలి. కొంతమంది ఎవరో రాసి పెట్టారు కదా రాజ్యాంగంలో, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంట. ఇల్లుని చూడొద్దు, ఇల్లాలని చూడొద్దు. ఎవరండి చూడమన్నారు? పాపం వాళ్ళకి అలా ఆన్సర్ చేసే వాళ్ళు అప్పుడు లేరు. బట్ ఎస్, అగైన్ ఆ కోర్స్. ఇంకా బడ్జెట్ హ్యాండ్లింగ్ మ్యామ్. బడ్జెట్ హ్యాండ్లింగ్, సో ఫ్యామిలీ హ్యాండ్లింగ్ ఆన్ ఎ బ్రాడర్ నాట్, అంతేనా? రిలేషన్స్ మెయింటెనెన్స్ మేడం. రిలేషన్స్ అన్ని మెయింటైన్ చేయడం. ఓకే, సో మనం ఇవన్నీ కన్సాలిడేట్ చేద్దాం ఈరోజు. వీటికి మనం ఏఐని ఎలా వాడదామో చూద్దాం, సరేనా? దీనికే కదా రోజు అసలు పొద్దున్న లేస్తే పరిగెట్టడమే సరిపోతుంది, ఆలోచించుకునే స్పేస్ ఇవ్వట్లే. బట్ మన కోసం మనం ఆ స్పేస్ తీసుకుని నేర్చుకుందామా వీటన్నిటికీ ఏఐని ఎలా వాడాలి? ఫస్ట్లీ మరి అలా కావాలంటే కొంతమందికి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, వాట్ ఈజ్ ఏఐ? ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి?
అమ్మో అదేదో భూతం దెయ్యం నాకు అర్థమే కాదు. ఏంటంటో కంప్యూటర్లు అంటారు, ఫోన్లు అంటారు, ఇంగ్లీష్ అంటారు. పర్వాలేదు, అసలు ఏ అంటే ఏంటి బేసిక్ గా డిస్కస్ చేసుకుందాం. నేను ఏమి చెప్పడానికి రాలేదండి. మన ప్రాబ్లమ్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుందాం అనేది నాకు తెలిసింది మీకు చెప్తా, మీకు తెలిసింది నేను తెలుసుకుంటా. నేను కూడా స్వార్థం కొద్దీ వచ్చా తెలుసా. నేను బోల్ టిప్స్ ఇంతమంది నాకు చెప్తారు ఈరోజు. Ma'am, making human task easy with artificial intelligence. వండర్ఫుల్. మేకింగ్ అ టాస్క్ ఈజీ విత్ ఏఐ. నెక్స్ట్. I'm using technology for doing all the things, ma'am, artificially. ఎస్. సో టెక్నాలజీ యూజ్ చేస్తూ మన రెగ్యులర్ థింగ్స్ అన్ని చేసేలాగా. యా. ఇంకా తక్కువ టైంలో బ్యూటిఫుల్ గా ఏమైనా తయారు చేయటం మేడం. వండర్ఫుల్. సో తక్కువ టైంలో ప్రొడక్టివ్ థింగ్స్ తయారు చేయడం. వండర్ఫుల్. ఒక ఇంకా ప్రాబ్లం కి మల్టిపుల్ సొల్యూషన్స్ ఇస్తుంది మ్యామ్, అంటే చాట్ ఎస్, ఒక్క ప్రాబ్లం కి మల్టిపుల్ డైరెక్షన్స్ లో దాన్ని సొల్యూషన్ ఆలోచించే విధానం. ఎస్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ట్రూ. మీకు ఆల్రెడీ ఏ తెలుసు చూసారా, మీరే చెప్పేశారా? ఎనర్జీ కూడా బూస్ట్ చేసిద్ది మేడం, మనకి ఎనర్జీ కూడా బూస్ట్ చేసిద్ది అనమాట. అవునా? ఎలా మేడం? కొన్ని వర్డ్స్ ద్వారా మేడం, మనం ఏదన్నా ఒక మనం బాధలో ఉన్నాం అనుకో, దానికి మనకి ఎనర్జీ మోటివేషన్ ఏదన్నా చెప్పన్నా కూడా మాట్లాడుతూ ఉంటుంది కదా మనతో. సో ఎంత బాగా యూజ్ చేస్తున్నామో తెలుస్తోంది. వండర్ఫుల్. పోస్టర్స్ క్రియేషన్ మ్యామ్, పోస్టర్స్ కూడా క్రియేట్ చేస్తాం మేము, ఏది సార్. ఎస్. ఓకే, సూపర్. సో ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన రెగ్యులర్ థింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి సపోర్టివ్ గా ఒక మెషిన్ ని మనం తయారు చేసి ఒక అసిస్టెంట్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక సపోర్టర్ లాగా యూజ్ చేసుకుంటాం. ఎవ్వరూ మనకి పనిచేయరు అనే రోజులు అయిపోయినాయి. నాకు ఏఐ ఉంది అసిస్టెంట్ లాగా అని చెప్పండి ప్రౌడ్లీ. వీ హ్యావ్ ఏఐ విత్ అస్. ఎలాగా? కుక్ చేస్తుందా? కాదు, ఇంకా అక్కడ దాకా రాలేదు. కానీ ఈ లోపు ఏం చేస్తుంది? మనకి ఆ టాస్క్ ని ఇంకొంచెం సింప్లిఫై చేసే విధానాన్ని తెలియజేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. బట్ ఎనీ టాస్క్ మనకి ఆ ఈజ్ ని క్రియేట్ చేస్తూ ఒక్క దాంట్లో కాదు, మల్టిపుల్ ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్ గా ఉంటూ మనకి సజెషన్స్ ఇస్తుంది అండ్ ఆల్ డైరెక్షన్స్ లో ఉన్న ఆప్షన్స్ ఇస్తుంది, ఇందాక మీరు అందరూ చెప్పినట్టే. అండ్ ప్రొడక్టివ్ గా షార్ట్ పీరియడ్ లో మన ఎఫిషియన్సీ పెంచే విధంగా మనకి వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ ఏ యూజ్ చేస్తున్నాం, మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము ఖచ్చితంగా మీకు ఐడియా ఉంది, ఎందుకంటే మీరు చెప్పిన ఆన్సర్స్ బట్టి ఐ అండర్స్టాండ్ దట్. బట్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం, ఎక్కడెక్కడ మనం ఆల్రెడీ ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, తెలిసి తెలియకుండా. యూట్యూబ్ మ్యామ్. యూట్యూబ్. ఎస్, ఎన్ని రీల్ చూసామంటే వచ్చేస్తాయి నేను. సూపర్. యూట్యూబ్. సోషల్ మీడియా మ్యామ్. ఎవరైతే చెప్పారు? కిన్నెరా మ్యామ్. వాట్సాప్ మ్యామ్, వాట్సాప్ ఏఐ మ్యామ్. ఎస్, మెటా ఏ యూజ్ చేస్తున్నాం. ఎస్ మ్యామ్. కిన్నెరా గారు. క్యాన్వాలో క్యాన్వా ఏ యూజ్ చేస్తున్నాం. సో డిజైనింగ్ కి యూజ్ చేస్తాం. ఇంకా జెమినీ ఓకే, దేనికి? పర్పస్ టూల్స్ వద్దు, దేనికి యూజ్ చేస్తున్నాం? పర్పస్. స్విగ్గీ, జొమాటో మ్యామ్. సూపర్. ఎస్, మన రికమెండేషన్స్ ఒక్కసారి స్విగ్గీ, జెప్టో, జొమాటో ఏది తీసినా మళ్ళీ అవి వచ్చేస్తాయి. ఈ కామర్స్ అన్నిటిలోనూ వచ్చేస్తాయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం సెర్చ్ చేయడానికి యూస్ చేస్తాం మ్యామ్. ఎస్, మనకి ఏదైనా క్వెరీ కానీ డౌట్ కానీ లేదు, ఇంకా అడిషనల్ ఇన్పుట్స్ కావాలన్నా యూజ్ అవుతుంది. రెగ్యులర్ గా మన ఎవ్రీడే బేసిస్ లో ఈ కామర్స్ వెబ్సైట్స్ లో జొమాటో, స్విగ్గీ, అమెజాన్, మనం ఒకటి కొన్నామంటే రికమెండెడ్ వచ్చేస్తాయి, ఒకటి వెతికామంటే రికమెండేషన్స్ వచ్చేస్తాయి. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మనం ఈవెన్ నెట్ఫ్లిక్స్ వాటిలో కూడా ఒక మూవీ చూస్తే రిలేటెడ్ మూవీస్ లిస్ట్ చూపించేస్తుంది. సో ఫిల్టర్స్ వస్తాయి. మన జీమెయిల్లో కూడా వస్తాయి, స్పామ్ మెసేజెస్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అండ్ కొన్ని ఫిల్టర్డ్ వస్తే దాంట్లో ప్రమోషన్స్, సోషల్ అనే కేటగిరీస్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? దిస్ ఈజ్ ఆల్ ఇంటూ ఏఐ. సో ఎవ్రీ డే మనకి తెలియకుండా ఆల్మోస్ట్ అన్నిటికంటే పెద్దది ఏంటది? మ్యాప్స్. ఇది వరకు రోడ్డు పక్కన ఆపి అన్నా ఇటు వెళ్తే ఏమొస్తుంది, అక్కడికి వెళ్ళాలంటే ఎటు తిరగాలి, లెఫ్ట్ రైట్ అడిగేవాళ్ళం. ఇప్పుడు ఏం అడగట్లే, మన ఫోన్ లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. మ్యామ్, ఏ యూజ్ చేయక ముందు కూడా ఉంది కదా గూగుల్ మ్యాప్స్. ఉంది మ్యామ్.
బట్ మనకి అది కంప్లీట్ ఇంటూ పిక్చర్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు రాలేదు మ్యామ్, ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ జరుగుతూ జరుగుతూ నవ్ పోయినాం. కానీ ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నాం తెలుసా, అంటే ఫ్యూచర్. సో ఫ్యూచర్ కోసం చేస్తున్నాం, బట్ నో, ప్రెసెంట్ లో ఉంది. ఎవ్రీ వాక్ ఆఫ్ మన లైఫ్ లో ఉంది, బట్ మనం యూజ్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. బ్యాక్ అండ్ వర్క్ జరిగింది. సో ఆన్ గ్రౌండ్ మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్ అప్గ్రేడ్ అవుతుంది, ఈజీ అవుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, బేసిక్ పర్పస్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఈజీ అవ్వడం. అండ్ మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మనం ఎందులో కావాలో అందులో యూజ్ చేసుకోగలగడం. రైట్? సో మన ఇన్ని ఛాలెంజెస్ కి ఇవాళ వన్ ఆఫ్టర్ ద అదర్ స్టార్ట్ చేద్దామా? వితౌట్ డిలే రంగంలోకి దిగుదామా? దేంతో దిగుదాం? మ్యామ్ ఎడ్యుకేషన్ లో కూడా మ్యామ్ మా పాప హోంవర్క్ ఇస్తే చాలా వరకు అందరూ సూపర్ సూపర్. ఎస్, ChatGPT అడిగి చేసేస్తుంది. ఇప్పుడే మా బాబుది హిందీది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశా. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అందరూ ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నారు, నేను తెలుసుకుంటా అయితే. బట్ ఎలా అడుగుతున్నాం అనేది మ్యాటర్స్. జనరల్లీ మనకి ఏంటంటే అడగాలంటే మొహమాటం కదా, ఆడవాళ్ళకి ముందే మొహమాటం, ఎందుకు అడగడం వద్దులే. బట్ ఎంత బాగా క్లియర్ గా మనం కమ్యూనికేట్ చేసి అడుగుతామో మనకి అంత బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. మనం కూడా అడగకుండా చేయకూడదండి, మన వాల్యూ పడిపోతుంది. జనరల్ గా ఏం చేస్తామంటే, అరే పిల్లలే కదా మనం చేసేద్దాం, ఇంట్లో వాళ్ళే కదా మనం చేసేద్దాం, వద్దు మనం ఈ అలవాటు చేసుకుందాం, వాళ్ళని కూడా అడగనిద్దాం. వాళ్ళకి అడగడం రావాలి, మనం కూడా అడిగాక చేయడం రావాలి, బోత్ వేస్. అలాగే మనం కూడా ChatGPT ఆర్ ఏఐని ఎలా అడగాలి, దిస్ ఇస్ ప్రాంప్టింగ్. ఆ ప్రాంప్టింగ్ ఎంత క్లియర్ గా ఇస్తే మనకి అంత అవుట్పుట్ వస్తుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఎక్కడ స్టార్ట్ చేద్దాం అంటే మన దగ్గరే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కమింగ్ మనకి ఏముంది, ఒక స్పెషల్ ఈవెంట్, అప్కమింగ్ స్పెషల్ ఈవెంట్ మనకి ఏముంది? ఉమెన్స్ డే మ్యామ్. ఉమెన్స్ డే మేడం. ఉమెన్స్ సో డే. మనం ఆ రోజు మాట్లాడదామా, స్పీకర్ లాగా మాట్లాడదామా మనందరం? ఎస్ మ్యామ్. హోలీ కూడా ఉంది మేడం. ఏంటి మేడం? హోలీ 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 వస్తుందా? లేదు, మనం ఉమెన్స్ డేనే తీసుకుందాం. మనం ఇప్పటి నుంచి రెడీగా ఉందాం. మనం అందరం స్పీకర్స్ లాగా మాట్లాడాలి ఆ రోజు. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్ మ్యామ్. వండర్ఫుల్. సో ఒక స్పీచ్ రెడీ చేసుకుందామా? ఎప్పుడైనా ఏఐకి మీరు ఎలా ఇవ్వాలి అనేది ఒక రోల్ ఇస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. థింక్ లైక్ అండ్ ఎక్స్పర్ట్ స్పీకర్. జనరలైజ్డ్ గా ఇస్తున్నాం కనుక, మీరు ఏదైనా స్పెసిఫిక్ స్కిల్ కోసం అడిగినప్పుడు, సపోజ్ స్పోర్ట్స్ కోసం అడిగారు అనుకోండి, స్పోర్ట్స్ కోచ్ అని ఇవ్వండి. చైల్డ్ సైకాలజీ కోసం అడిగారు అనుకోండి, చైల్డ్ సైకాలజిస్ట్ అని. కానీ అలా ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా అని అడిగితే మీకు రిఫైన్డ్ రిజల్ట్ వస్తుంది, ఇంకా బెటర్ రిజల్ట్ మైన్యూట్ లెవెల్లో ఇస్తుంది. ఓకే, నేను చెప్పేది ఎవరికైనా మధ్యలో అర్థం కాకపోతే ప్లీజ్ రిపీట్ చేయమని అడగండి, మనం ప్రశాంతంగా నేర్చుకుందాం. ఓకే, స్క్రిప్ట్, కంప్లీట్ స్క్రిప్ట్ అడుగుదాం. అసలు A to Z ఇస్తుంది. మరి A to Z ఇస్తే మనం పెట్టుకుని పేపర్లో చదివేద్దామా? వద్దు, మనం ఓన్ చేసుకుని దాన్ని మనకు కావాల్సినట్టు మార్చుకుని మన స్టైల్లో చెప్దాం. మనం ఏదైనా అంతే కదా, కుకింగ్ వీడియో చూస్తే అలా చేస్తాం, అవునా? అసలు చెయ్యం, దాంట్లో ఏదో ఒక మన స్టైల్ని యాడ్ చేస్తాం కదా. సో ఎనీథింగ్, మీరు ఏ వర్క్ చేసినా దాన్ని నేర్చుకోండి, మీ స్టైల్లో దాన్ని ప్రజెంట్ చేయండి. అప్పుడు అది మీదవుతుంది. మీ బ్రాండ్, మీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోండి ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. అప్పుడు అలా చూడగానే సుమలత గారు చేశారు, షహేల గారు చేశారు, అసలు అలా అనిపించాలి అంతే, ఆ బ్రాండింగ్ వచ్చేస్తుంది. ఓకే, థింక్ లైక్ ఎన్ ఎక్స్పర్ట్ స్పీకర్, గివ్ మీ ఏ స్పీచ్ స్క్రిప్ట్ ఫర్ విమెన్స్ డే. 15 minutes తీసుకుందాం, కానీ మనకి మేడం అంత టైం ఇవ్వలేరు, ఎందుకంటే మన అందరూ స్పీకర్లు, ఇంతమందిని ఎక్కడ పాపం 15 నిమిషాలు ఇవ్వగలరు, 5 నిమిషాలు ఇస్తారు. బట్ ఓకే, 5 minutes చేద్దాం. ఎగ్జాంపుల్స్ అని కూడా మనం ఇవ్వచ్చు.
సో ఎంత క్లియర్ గా ఇస్తున్నాము అనేది మ్యాటర్. మీకు కావాలంటే ఎవరైనా ఒక స్పెసిఫిక్ పర్సన్ది కూడా ఎగ్జాంపుల్ యాడ్ చేయమని చెప్పొచ్చు. ఎవరిది? ఝాన్సీ లక్ష్మీబాయిది యాడ్ చేయమని అడగొచ్చు. ఎనీ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన పేరు కూడా యాడ్ చేయమని అడగొచ్చు. లేదు అక్కడ ఏదైనా ఇచ్చిన దాంట్లో అది తీసేసి మీ లైఫ్ స్టోరీ అక్కడ యాడ్ చేయొచ్చు. ఎలా విష్ చేస్తున్నాం దగ్గర నుంచి, అలాగే మనం ఎవరికి అడ్రస్ చేస్తున్నాం అది కూడా ఇస్తే, స్టూడెంట్స్ కి చేస్తున్నామా, టీనేజర్స్ కి చేస్తున్నామా, మన ఏజ్ 30-50 మధ్యలో వాళ్ళకి ఇస్తున్నామా, ఇలా కూడా మనం స్పెసిఫికేషన్ ఇవ్వచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, హోమ్ మేకర్ సిఇఓ. ఎవరో నన్ను కాపీ పెట్టిస్తారు సిఇఓ అని. సో వర్కింగ్ ఉమెన్, రూరల్ ఎంటర్ప్రీనియర్. సో ఇలా సో ఏదైనా మనం యాడ్ చేసుకుంటూ దాన్ని కట్ షార్ట్ చేసుకుని చేయొచ్చు. సరే ఇదంతా నాకు అర్థం కావట్లేదు మేడం, ఏం చేయాలి, దీన్ని ఇంత పెద్దది ఉంది, ఇదంతా ఇంగ్లీష్ లో ఉంది, మనం దీన్ని తెలుగు ఇంగ్లీష్ మిక్స్ లో కూడా అడగచ్చు. I love that. I hate that. ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో చూసారా, తెలుగు అనగానే ఒక అమ్మ చెప్పింది అని తెలుగుని ఇంగ్లీష్ లో రాసిచ్చింది. అది కూడా స్మార్ట్నెస్ వాడుతాండి. 1 సెకండ్, మనం ఇంకా తెలుగు ఫాంట్ అని అడుగుదాం. ఇప్పుడు చూడండి, కంప్లీట్ తెలుగు స్క్రిప్ట్ వచ్చేసింది. దాన్ని ఎలా అడుగుతున్నాం, ఎంత స్పెసిఫై చేస్తున్నాం అనేది అంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. దీన్ని ఇంకా షార్ట్ చేయమని అడగొచ్చు, ఇంకా ఎలాబరేట్ చేయమని అడగొచ్చు, ఇంకా పెద్దగా కావాలనొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఒక బటన్ కనబడుతుందా మైక్ లాగా కింద రైట్ సైడ్ కార్నర్ లో. ఇక్కడ మనం వాయిస్ ఇచ్చి కూడా మనం ప్రాంప్టింగ్ ఇవ్వచ్చు. టైప్ చేయాల్సిన పని కూడా లేదు. నాకు టైపింగ్ రాదు, అదంతా చేయలేను అంటే తెలుగు టెక్స్ట్ లో టైప్ అయినా చేయొచ్చు, లేదా వాయిస్ కూడా ఇచ్చి సేమ్ కమాండ్ మనం ఇవ్వచ్చు. ఆ చెప్పేటప్పుడు కొంచెం స్లో పేజ్ లో చెప్పండి, మన వాయిస్ దానికి అర్థం అయ్యే విధంగా. ఓకే, సో మన స్పీచ్, ఏ స్పీచ్ కైనా ఇప్పుడు మనం రెడీయా? మేడం యాక్టివిటీ ఇవ్వగానే, నళిని మ్యామ్ ఏమన్నా చెప్పగానే అమ్మో రేపు మాట్లాడాలా, దానికోసం నాకేం తెలియదు అంటారా? అసలు ఏది ఇచ్చినా ఇంకా మాట రాదు కదా, పక్కా ప్రామిస్? సూపర్, వండర్ఫుల్. ఎస్, మనకి అలా అడగొచ్చు, వాయిస్ లో అడగొచ్చు, అండ్ వచ్చిన దాన్ని కూడా మనం వాయిస్ లో డిక్టేట్ చేయమని అడగొచ్చు. ప్రతిదాన్ని ఎంత సింప్లిఫైడ్ గా మీరు అడిగితే మీకు ఎలా కావాలో అలా అడగండి, అది చేయాల్సిందే. మన పిఏ అది, మన పర్సనల్ అసిస్టెంట్, మనం చెప్పినట్టు. కానీ పాపం పిఏనైనా తిట్టకూడదు కదా, రివెంజ్ తీర్చుకుంటాడు. సో తిట్టకండి, ముద్దుగా అడగండి. హంబుల్నెస్ అనేది మన బ్లడ్ లో ఉంది కదా, సో హంబుల్ గా అడగండి. మీరు ఎంత బాగా ఎన్నిసార్లు అడిగినా మనుషులు అయితే విసుగ్గుంటారో అదైతే విసుగోదు. అంత ఓపికగా చెప్తుంది. సో మనం ఏ స్పీచ్ అయినా, ఏ టాపిక్ అయినా, ఏది తెలుసుకోవాలన్నా అక్కడ మనం ఇందాక మ్యామ్ ఎవరో చెప్పారు, మా పిల్లల స్కూల్ కి యూజ్ చేస్తున్నాం, సేమ్ వే అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడే చూపించేస్తున్నా దాన్ని కూడా. ఏ క్లాస్ తీసుకుందాం? Social, French Revolution, French Revolution summary, sample questions.
మనం ఆల్రెడీ మన దగ్గర టెక్స్ట్ బుక్ ఇమేజెస్ ఉంటే ఇమేజ్ పెట్టి కూడా అడగవచ్చు. ఇమేజ్ ఎలా పెడతాము, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఫొటోస్ ఫైల్స్ ఏదైనా ఇక్కడ క్లిక్ చేసి మీ సిస్టంలోది కానీ ఫోన్లో ఉన్నది కానీ దాంట్లో యాడ్ చేయొచ్చు. మీ ఫొటోస్లో ఉంటాయి కదా ఫోన్లో, అది అక్కడ యాడ్ చేయొచ్చు, లేదా కాపీ పేస్ట్ చేయొచ్చు ఇక్కడ. అప్పుడు ఆ ఫోటో నుంచి మీరు ఏది అడిగినా చెప్తుంది. లేదు ఇలాగ జనరలైజ్డ్ థింగ్స్ అయితే డైరెక్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోంచి ఆ లెసన్ సమ్మరీ తీసుకుంది చూసారా. అండ్ శాంపుల్ క్వశ్చన్స్ ఇలా ఎన్ని అయినా ప్రిపేర్ చేయించవచ్చు పిల్లలకు. ఇంకో లాంగ్ ఆన్సర్స్, 3 మార్క్ క్వశ్చన్స్, 5 మార్క్ ప్రాక్టీస్ పేపర్స్కి బుక్స్ కొనక్కర్లేదు. ఏఐని మనం ఎంత కావాలంటే అంత వాడచ్చు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా పనికొస్తుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఎంత హార్డ్గా ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ క్వశ్చన్ బేస్డ్ అలాంటివి కావాలని చెప్పినా సరే అవంతా ప్రిపేర్ చేసి ఇస్తుంది మనకి. సో మన పిల్లల ఎడ్యుకేషన్ కూడా మనం వాడగలం. ట్యూషన్ల వెనకాల, టీచర్ల వెనకాల బతిమాలక్కర్లేదు, మనం కూడా ఇవ్వగలం. ఇదివరకు ఏం చేసేవాళ్ళని, టీచర్ కొంచెం ఎక్కువ మల్టిపుల్ చాయిస్ ఆ పేపర్ ప్యాటర్న్స్ పెట్టండి, శాంపుల్ క్వశ్చన్స్ పెట్టండి, ఎలా ఇస్తారో చెప్పండి, ఏం పర్లేదు ఇప్పుడు మనం కూడా ప్రిపేర్ చేయగలం. ఆల్రెడీ టీచర్స్ ఉంటే ఇంకా అసలు వాళ్ళకి సూపర్ బొనాన్సా అనమాట. ఇంకా టూల్స్ కూడా ఉంటాయి. ఫర్దర్గా మ్యామ్ సెషన్స్లో అవన్నీ కూడా నేర్చుకునే ఫిజిబిలిటీ క్రియేట్ చేస్తారు. ఓకే, ఇన్ డెప్త్ ఒక్కొక్క టూల్ ని దేనికి వాడొచ్చు అనేది కూడా మీరు ఫర్దర్ గా నేర్చుకోవచ్చు. ఎస్, సో మనం ఇప్పుడు ఏం చేసాం, మనం ఏమైనా అడిగితే ప్రిపేర్ చేసుకోవడం. తెలుగులో అయినా చేయొచ్చు, ఇంగ్లీష్లో అయినా చేయొచ్చు, మిక్స్డ్ లాంగ్వేజ్లో కావాలన్నా కూడా మనం అది తెచ్చుకోగలం ఇప్పుడు. సో ఇదే టెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్, తెలుగు ఫాంట్ అని ఇచ్చినప్పుడు వస్తుంది కదా. మీరు ఇప్పుడు పోస్టర్ క్రియేట్ చేసి కింద మ్యామ్ టెక్స్ట్ పెట్టారు చూసారా, ఆ టెక్స్ట్ అంతటినీ కూడా మీరు క్రియేట్ చేసి పంపించడం వస్తుంది. దీనికి ఇంకో అడ్వాంటేజ్ చెప్పనా, మీకు ఒక స్కిల్ సెట్ ఉంది. హోమ్ బేస్డ్ ఏమైనా మీరు స్నాక్స్ చేయగలరు, హెల్దీ స్నాక్స్. ఇప్పుడు దీనికోసం పెద్ద బిజినెస్ ఇది. ఆల్రెడీ ఆ న్యూట్రిషనల్ ఇన్పుట్స్ తెలిసిన వాళ్ళు, లేదు ఆల్రెడీ ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని చేయగలిగిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒక పోస్టర్ డిజైన్ చేసుకుని కింద ఈ టెక్స్ట్ ఏమైనా మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించి షార్ట్గా చేసుకుని నియరెస్ట్ షాప్స్కి మాట్లాడుకుని జస్ట్ నెంబర్ తీసుకుని మీరు పంపించారనుకోండి పోస్టర్తో పాటు ఆ కంటెంట్ని, మీరు ఎవ్వరు వెనకాల తిరగక్కర్లేదు, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి అలా. అది మీకు ఏ బిజినెస్లో అయినా కావచ్చు. మీ ఉన్న సర్కిల్లో, మీరున్న ఏరియాలో షాప్స్కి మీరు తిరగవసరం లేదు. జస్ట్ ఒక్కసారి కాంటాక్ట్ చేసి వాళ్ళకి మీ పోస్టర్తో పాటు ఆ టెక్స్ట్ కింద ఏదైతే ఇన్నోవేటివ్గా కొత్తగా మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఓరియంటెడ్గా దాన్ని ChatGPT ద్వారా పొందొచ్చు. బంపర్ బిజినెస్ ఆఫర్ కదా ఇది. చాలా మంది దగ్గర ఆ స్కిల్ సెట్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా చేయాలి, ఇంప్లిమెంటేషన్లోకి ఎలా తేవాలి అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీరు ఇదే టెక్స్ట్, స్క్రిప్ట్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో చేయొచ్చు. డైలీ రీల్స్ పెట్టి చేస్తూ ఉంటారు కదా, కుకింగ్ బ్లాగ్స్ చేస్తారు, ఇవన్నీ రకరకాలు చేస్తారు. అవన్నీ మీకు అంతకంటే సూపర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఒక ఇష్యూ వస్తుంది, దీన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని. దానికి కూడా ChatGPTని అడిగి 30 days ఇన్స్టాగ్రామ్ స్క్రిప్ట్ ఇమ్మంటే 30 daysకి స్క్రిప్ట్ ఒకేసారి మీకు ఇస్తుంది. సో మీరు రెడీ చేసుకుని దాన్ని పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. సో ఆ కన్సిస్టెన్సీ మాత్రం మీ చేతిలో ఉంటుంది, మిగతాదంతా ChatGPT మీకు చేసి పెట్టగలుగుతుంది. అది కూడా చూద్దామా ఎలా అడగాలో. ఫస్ట్ పోస్టర్ చూద్దామా, ఇన్స్టా చూద్దామా? పోస్టర్ మేడం. పోస్టర్ చూద్దాం. మీరందరూ క్యాన్వాలో పోస్టర్స్ చేశారా అండి? మోస్ట్ ఆఫ్ యూ ఐ బిలీవ్. ఓకే, మిక్స్డ్ ఉన్నారు, పర్వాలేదు. క్యాన్వాలో చేసినా చేయకపోయినా కూడా మనం ఇందాక ఇచ్చినంత సింపుల్గా ప్రాంప్ట్ ఇచ్చి మనం పోస్టర్ తయారు చేయగలం. నా స్క్రీన్ కనబడుతుందా అండి? Yes, ma'am. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే,
ఏదైనా ఆ రోల్ మాత్రం ఎక్స్పర్ట్ని చేయండి. దానికి కూడా పొగిడించుకోవడం ఇష్టం. పొగడాలి కదా, ఎవరినైనా పొగడాలి, తప్పే ఉంది, మంచిదే. మనల్ని ఎవరు పొగడకపోతే మనం ఎంత ఫీల్ అవుతాం? అంత కష్టపడి చేశాక తినేటప్పుడు పొగడరు, బాగా రెడీ అయ్యామని పొగడరు, ఇంకా తిట్టే వాళ్ళే ఉంటారు కదా. బట్ మనం మంచి వాళ్ళం, మనం పొగుడదాం. ChatGPTని కూడా పొగుడదాం. ఎస్, థింక్ లైక్ ఏ పోస్టర్ డిజైనింగ్ ఎక్స్పర్ట్, క్రియేట్ ఏ పోస్టర్. జనరలీ ఏం పోస్టర్ చేద్దామంటే, ఒక్కొక్కసారి తబితా మ్యామ్ లేదా నళిని మ్యామ్ వచ్చి కంగ్రాచులేషన్స్ పోస్టర్ అర్జెంటుగా రిలీజ్ చేయండి మీ టీంలో ఉన్న వాళ్ళందరికీ అని చెప్తారు. లేదా ఏదైనా వర్క్ టాస్క్ ఇచ్చి అది కంప్లీట్ చేయగానే వాళ్ళందరికీ పోస్టర్స్ చేయమని అడిగారు అనుకోండి, ఈసారి నో అని చెప్పక్కర్లే, మనం ChatGPTకి ఇవ్వచ్చు. ఏమని ఇవ్వచ్చు? ఇద్దాం. నా స్క్రీన్ మీద కిన్నెరా గారు కనబడుతున్నారు. మిగతా వాళ్ళని తిట్టుకోకండి, అందరి పేర్లు రీప్లేస్ చేసుకుందాం మనం. సింపుల్గా పెడదాం, పేరు బాగా కనబడుతుంది. రీచ్ మ్యారథాన్ కంప్లీట్ చేశారు అని పెడదాం, ఇందాక అనుకున్న దాన్ని రఫ్ గా. ఓకే, అక్కడ మీరు ఏ కాంటెక్స్ట్ అయినా ఇక్కడ మీ ఫోటో ఇవ్వచ్చు, లేదు జస్ట్ లైక్ దట్ కూడా ఇవ్వచ్చు. ఫోటో ఇస్తే ఆ ఫోటో యాడ్ చేస్తుంది. మన లోగో కూడా పెట్టొచ్చు, మనకి ఎలా కావాలంటే అలా మనం దానికి ప్రాంప్టింగ్ ఇవ్వచ్చు. బాగుందా కిన్నెరా మ్యామ్? మీరే చెప్పాలి, బాగుందా బాగాలేదా, ఇంకోటి చేయనా? మ్యామ్ చాలా బాగుంది మ్యామ్. ఎస్, సిరీస్ 1 గ్లోరియస్ స్పీచ్ మ్యారథాన్ ఛాంపియన్. ఇదంతా మనం ఇచ్చామా? ఏం లేదు, కానీ ఎంత బాగా వచ్చింది చూడండి, కలర్ కాంబినేషన్ కానీ. సో మనం ట్రైలర్ అండ్ ఎర్రర్ చేయొచ్చు, 2-3 సార్లు ట్రై చేయొచ్చు. మనకి నచ్చకపోతే ఇంకా కరెక్షన్స్ ఒకటి చూసాక నాకు లేదు ఇలా కావాలి, పైన లోగో కావాలి, అవన్నీ మనం యాడ్ చేయమని ప్రాంప్టింగ్ ఇస్తూ యాడ్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు పోస్టర్ చేసేస్తారా అందరూ? క్యాన్వా బాగుంది, చాలా బాగుంది. క్యాన్వా బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది మేడం. బాగుంటాయి. ఈ ఇమేజ్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని క్యాన్వాలో కూడా పట్టుకెళ్ళి దాంట్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో అక్కడ కూడా మీరు ఫొటోస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లోగోస్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ బాక్స్ పెట్టుకుని టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. దాని మీద క్యాన్వాలో ఉన్న ఆప్షన్స్ అన్ని మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు. సో మీకు డబుల్ ఆఫర్ అన్నమాట దాని మీద. బట్ ఇది మాత్రం ఇన్స్టెంట్ గా మీకు ఎలా కావాలంటే అలాగా, మీరు ఎంత డిఫైన్ చేయగలిగితే అంత క్లియర్ గా పోస్టర్స్ అనేవి ఇన్స్టెంట్ గా వచ్చేస్తాయి. కొంచెం లోడ్ ఎక్కువ ఉన్న టైంలో స్లో వెళ్తుంది, అదర్వైజ్ వీడియో కూడా చేయొచ్చు మ్యామ్. బట్ కొంచెం టైం కన్స్ట్రెంట్ ఏంటంటే టైం తీసుకుంటుంది. సేమ్ వే మీరు షార్ట్ వీడియోస్ దగ్గర అయితే ఇక్కడ కూడా ఇందులోనే ట్రై చేయొచ్చు, షార్ట్ వీడియోస్. లేదు కంప్లీట్ నేను పెద్ద పెద్ద వీడియోస్ రీల్స్ పెద్దవి చేస్తాను అనుకుంటే దానికి అదర్ సైట్స్ ఉంటాయి, అది మనం ఇంకొక సెషన్లో డిస్కస్ చేద్దాం. బికాజ్ మనకున్న టైం కన్స్టెంట్ లో ఇంకా చాలా మనం డిస్కస్ చేయాలి. మన ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, మర్చిపోయారా? నేను మర్చిపోలేదు. సో ఇప్పుడు మనకి ఏమైంది, పోస్టర్స్ రెడీ అయినాయి. ఏదైనా ఎనీ మూమెంట్ మాట్లాడడానికి మనం స్పీచ్ రెడీ చేసుకోగలం. మన పిల్లల ఎడ్యుకేషన్ ఆన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు అంటే ఇంకా బెటర్ గా మనం వాళ్ళతో చేయించగలం, సింప్లెస్ట్ ఫామ్ ని ఇంకా డిరైవ్ చేయగలం, ఇంకా ఈజీగా. మీరు ఆ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు, ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా అడగొచ్చు. ఇందాక అది రిజల్ట్ ఇచ్చింది కదా 9th స్టాండర్డ్ సోషల్ అడగగానే, దాన్ని ఈజీగా ఎలా చెప్పాలి, దాన్ని ఇంకా అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేద్దాం,
ఇందాక ఇన్స్టా అన్నారు, మర్చిపోయాను. సో ఇన్స్టా అడుగుదామా? 30-day ప్లానర్ అడుగుదామా? ఎస్ మేడం. చేద్దామా? కింగ్ మీద అడుగుదామా, ఇంకా దేని మీద అడుగుదాం చెప్పండి. మంత్ అయితే అడుగుదాము. 30-day బిజినెస్ ఐడియాస్ మేడం, హోమ్ మేకర్ బిజినెస్ ఐడియాస్. బిజినెస్ ఐడియాస్ అడుగుదాం మేడం. లాస్ట్ దాకా నాకు ఇంత ఎనర్జీ ఇస్తే లాస్ట్ లో చెప్తా. ఇస్తాం మేడం, ఇస్తాం. మీరు ఎనర్జీ ఇస్తున్నారు, మేము కూడా ఎనర్జీ ఇస్తాం. చెప్తే లాస్ట్ దాకా నా ముఖం ఎవరు చూస్తారు చెప్పండి? అమ్మో చాలా రీసెర్చ్ చేయాలి, నేను వెళ్ళిపోతాను అంటారు. సో నేను అది లాస్ట్ లో చెప్తా. బట్ సూపర్, ఎస్ డెఫినెట్ గా మనం బిజినెస్ ఐడియాస్ చూద్దాము, ఎలాగ చూడాలో కూడా చెప్తా. దేని మీద? సరే, న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్, న్యూట్రిషనల్ లంచ్, దీని మీద చూద్దామా? జనరలీ ఇప్పుడు అవే ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, అంతా న్యూట్రిషన్ మీద పడ్డాం అని సో మెనీ అయిపోయింది. లేదంటే ఇంకేమైనా చేయొచ్చు. 30-day ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ ఐడియాస్. ఇక్కడ మీరు ఏదైనా పెట్టొచ్చు. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్, లేదు హెల్దీ స్నాక్ ఐడియాస్ పెట్టొచ్చు, లేదు మీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకునే విధానం అడగొచ్చు, లేదు మీకు ఏదైనా స్కిల్ ఉంది అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, సో ఇంగ్లీష్ మీద ఏమైనా కమ్యూనికేషన్ బేస్డ్ చెప్పొచ్చు. మీరు భగవద్గీత అవి చెప్తారు, సో శ్లోకాస్ మీద డైలీ కాంటెంట్ క్రియేట్ చేయమని అడగొచ్చు. డైలీ 1 శ్లోక వచ్చి సమ్మరీ వచ్చేలాగా, అండ్ అది ఎలా చెప్పాలి అదంతా ఇచ్చేది, కాంటెంట్ ఐడియాస్ ఇస్తుంది అనమాట అది. ఓకే, ఎలాంటిదైనా అడగవచ్చు. మ్యూజిక్ ఆల్రెడీ ట్రైన్డ్ మ్యూజిక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సంగీతం తెలిసిన వాళ్ళు, వాళ్ళు దాని మీద చేయొచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన స్కిల్ ఎక్కడుందో మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, మనకి మనం తెలుసుకోవాలి. కొంతమంది కుకింగ్ వండర్ఫుల్ గా చేస్తారు, అసలు ఎలాంటి ఐటమ్ అయినా టేస్టీగా చేయగలరు వాళ్ళు. హెల్దీగా దాన్ని యాడ్ చేస్తూ హెల్త్కి ఆ బిజినెస్ ఐడియా ఆలోచించవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, బొమ్మలు గీస్తే పక్కన వాళ్ళు పారిపోతారు, అసలు చుట్టుపక్కలకి మళ్ళీ 2 రోజులు రారు, అంత భయంకరంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి డ్రాయింగ్ కానీ, ముగ్గులు కానీ, మెహందీ కానీ, ఏదైనా స్కిల్లేనండి. రిమెంబర్, నాకు ఇది లేదు అని అనద్దు, ఉంటది, ప్రతి మనిషి దగ్గర ఉంటుంది. 5 years కిడ్ దగ్గర కూడా టాలెంట్ ఉంటుంది. సో మన స్కిల్ సెట్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. దాని నుంచి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, దాని నుంచి మీ ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికి మీరు ఏ యూజ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఏం చేయాలి, మనకి మనం తెలుసుకోవాలి. 10 వస్తే 10 లిస్ట్ రాసుకోండి. నేను ఏది బాగా చేయగలను, నీట్గా ఇల్లు ఉంచుకోగలుగుతారు కొంతమంది, అసలు భలే ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి. ఒక్క రూమ్ ఇచ్చినా కూడా వండర్ఫుల్ గా ఆర్గనైజ్ చేస్తారు. కొంతమందికి 10 రూమ్లు ఇచ్చినా భయంకరంగానే ఉంటాయి అవి, స్పేస్ సరిపోదు వాళ్ళకి. సో ఆర్గనైజింగ్ టిప్స్ చెప్పొచ్చు, ఆర్గనైజింగ్ టెక్నిక్స్ వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించవచ్చు. ఎనీథింగ్, ప్లాంటింగ్, నర్సరీస్ చూపించవచ్చు, హోమ్ నర్సరీస్, ఏదైనా మీ టాలెంట్స్ ఏమున్నాయి, మీ స్కిల్ సెట్ ఏముంది అదంతా మెన్షన్ చేసుకుని దాని బేస్డ్గా మీరు ఏఐని ఎంత యూజ్ చేస్తే అంత అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారు. 30 days ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ప్లాన్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫర్ కిడ్స్ థీమ్. సో వీక్ 1లో ఏం చేయాలి, డే 1లో రీల్ ఏం చేయాలి, 3 protein ప్యాకెట్ బ్రేక్ఫాస్ట్ అంటే 10 minutes ఏమేం చేయొచ్చు. డే 2లో ఏం చేయొచ్చు, కిడ్స్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే అప్పుడేం చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అది చూపిస్తూ వాళ్ళకి. సారీ మ్యామ్, కంటిన్యూ మ్యామ్, ఏదో ఇది. థ్యాంక్ యూ. సో
ఒక్కొక్క రోజు ఏం చేయొచ్చు మధ్యలో ఎగ్జాక్ట్ బ్రేక్ఫాస్ట్ చూపించడం కాదు, అది స్కిప్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాని ఇంపార్టెన్స్ ని కూడా మనం క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ డే ఖచ్చితంగా వింటారు, మన రీల్ కోసం మనకి ఫాలో చేస్తారు. అవునా? నెక్స్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్, ఉప్మా అనగానే ఎడుపు మొక్కలు వచ్చే వాళ్ళకి దాన్ని ఎలా చేయొచ్చు, ఇంకా రెగ్యులర్గా ఏం తింటారు, మధ్య మధ్యలో వాళ్ళకి పోల్స్ రన్ చేయొచ్చు. ఎక్కువ అక్కడ మన రీచ్ పెరుగుతుంది ఇలాంటి పోల్స్ రన్ చేసినప్పుడు. ఇవి ఏంటంటే మన రీచ్ పెరుగుతుంది సోషల్ మీడియాలో. మళ్ళీ అగైన్ కొన్ని ఐడియాస్ చెప్తాం. తర్వాత కాంబో ప్లాన్ చెప్తాము. మళ్ళీ ఎడ్యుకేషనల్గా ఏది ప్రోటీన్ రిచ్ ఉంటుంది, ఇవన్నీ ఇన్పుట్స్ ఇస్తాం. సో ఇంత క్లియర్గా 30 డేస్కి మీకు ఆ ప్లానింగ్ అనేది అది ఇస్తుంది. దానికి మీరు ఇంకా యాడ్ ఆన్గా ఇంకేమైనా కావాలా, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ కావాలి, లేదు సో అండ్ సో ఇంకా స్పెసిఫికేషన్స్ కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీస్ యూజ్ చేయాలో అది కూడా మెన్షన్ చేయమని, ఇంకా ఇన్ డీటెయిల్ డే 1ని డీటెయిల్గా ఇమ్మని అడగొచ్చు, వీక్ మొత్తాన్ని డీటెయిల్గా ఒకేసారి ఇమ్మని అడగొచ్చు. సో మీకు ఎలా కావాలి అనేది మీరు అక్కడ దానికి స్పెసిఫై చేస్తూ వెళ్ళొచ్చు. సో దట్ మీరు ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో డిసైడ్ అయిన తర్వాత దాన్ని 30 డేస్ కంప్లీట్ కాంటెంట్ని ఇవ్వమని అడిగి, ఆ తర్వాత అగైన్ మళ్ళీ దాన్ని సింప్లిఫైడ్ వెర్షన్స్లో వీక్ 1కి ఎలా ఇవ్వాలి, ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్లో ఎలా కావాలి, అది మీరు ఎలాంటిది ఇచ్చినా, కుకింగ్ కావచ్చు, హోమ్ మేకింగ్ కావచ్చు, ఆర్గనైజింగ్ కావచ్చు, ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, మైట్ ఇట్ బి సబ్జెక్ట్, లేదు సబ్జెక్ట్స్ ఏమైనా చెప్తానన్నా అవి కూడా మనం ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు 30 డేస్లో. లైఫ్ స్కిల్స్ కావచ్చు, ఎనీథింగ్. మీరు ఒక థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆ థీమ్ మీద వర్క్ చేయండి, కన్సిస్టెంట్గా ఆ థీమ్ని ఫాలో అవుతూ వెళ్ళండి, వండర్ఫుల్ ఎక్స్పోజర్ వస్తుంది. సో ఈజీ అయిందా? ఇన్స్టాగ్రామ్ వాళ్ళందరూ ఎలా పెట్టేస్తున్నారు, డైలీ భలే పెట్టేస్తున్నారు ఈజీగా, మనం కూడా పెట్టేయగలం ఇప్పుడు. బట్ వర్క్ ఆన్ దట్. మీకు ఏది ప్యాషనేట్గా ఉంటే మీరు లాంగ్ రన్లో అది చేయగలుగుతారు. అలాగే మీకు ఉన్న స్కిల్ సెట్ యాడ్ అయితే యునిక్గా ఉంటుంది మీదది, కాపీ పేస్ట్ అవసరం ఉండదు. మీ టాలెంట్, మీ స్కిల్ సెట్, మీ ప్యాషన్ ఎక్కడుందో ఫస్ట్ దాని మీద తెలుసుకుని దానికి ఏమైనా యాడ్ చేయండి, దానికి ఇన్ డీటెయిల్డ్గా దాన్ని స్క్రిప్ట్ అడగండి. ఓకే? అందరూ అంత సీరియస్గా చూడకండి, నాకు భయం వేస్తుంది. ఎందుకు? చాలా పెద్దగా ఇన్స్టాగ్రామ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం. ఫస్ట్ అసలు ఇంట్లో నడవాలి కదా, డైలీ పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పెట్టాలి కదా, టైం ఉండట్లే కదా, అవునా? సో మన ఇంటిని ఫస్ట్ ఆర్గనైజ్ చేసేద్దామా, మన డే ప్లానర్ రెడీ చేసుకుని మనకి టైం ఎందుకు ఉండదో రెడీ చేసుకుందామా, అప్పుడు ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ ఐ గెస్. అది వర్కింగ్ పర్సన్ కావచ్చు, మైట్ ఇట్ బి ఏ ఫుల్ టైం హోమ్ మేకర్ కావచ్చు, ఏదైనా ఛాలెంజ్ విమెన్, మదర్, వాళ్ళు ఆ ఛాలెంజెస్ తీసుకుంటూనే నడుస్తాం. అక్కడ ఉండే ఛాలెంజెస్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండే ఛాలెంజెస్ ఇక్కడ ఉంటాయి, బట్ బోత్ మీన్ ద సేమ్. ఎండ్ ఆఫ్ ద డే మనం చేయాల్సిందే, అంతేనా? అండ్ చేయగలం కూడా. వీఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్, మనం ఏమైనా వండర్ఫుల్గా చేయగలం. సో అంత గ్రేట్గా మన డేని కూడా మనం ప్లాన్ చేసుకుందాం. సో మన డే ప్లానింగ్లో మనకి కావాల్సిన అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు ఆ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుందాం, మన కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ డేలో మీ ఛాలెంజెస్ అన్నీ మాట్లాడేశారు కదా, ఇప్పుడు మన డేలో మన కోర్స్ మాట్లాడుకుందాం. మన పనులు ఏంటి, మనం చేయాల్సినవి, చేయాలనుకునేవి అన్నీ మాట్లాడదాం. చెప్పండి, దాన్ని బట్టే మనం డే ప్లానర్ రెడీ చేద్దాం. కుకింగ్, క్లీనింగ్, కుకింగ్, క్లీనింగ్, సెల్ఫ్ కేర్. ఓకే. మీ టైం కావాలి. ఇంకా రీడింగ్ బుక్స్. మీ టైం మనం ఎక్సర్సైజ్ చేసుకున్నా, మన కోసం రీడింగ్ ఏది చేసుకున్నా మీ టైం. ఓకే, ఒక మీ టైం పెట్టుకుందాం. ఇచ్చేటప్పుడు డీటెయిల్గా ఇద్దాము, బట్ నౌ వైల్ డిస్కసింగ్ మీ టైం కింద దాన్ని కన్సిడర్ చేద్దాం. మన సెల్ఫ్. నెక్స్ట్ కుక్ చేసేసాము,
బాక్సులు పెట్టి పంపేసాము, ఇల్లంతా క్లీన్ చేసేసాము. యా వాషింగ్ ఓకే అదా, ఓకే. ఇంటి పని అయిపోయింది మేడం, ఇంకేమున్నాయి? ఏదైనా సంపాదించే పని మేడం. ఏదైనా సంపాదించే మన టైం పెట్టుకుందాం, కొంత టైం మన కోసమే పెట్టుకుందాం. ఓకే, ఇంకా రిఫ్రెషింగ్ మర్చిపోయారు. మేడం, మైండ్ రిఫ్రెషింగ్ టైం. ఆయన రిఫ్రెషింగ్ టైం మీరు మర్చిపోయారు. బాక్స్ పెట్టి పంపాక సాయంత్రం వస్తారు వాళ్ళు. మీరు సాయంత్రం వరకే పంపారు, వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ వస్తారు, అందరూ వస్తారు. అప్పుడు ఫ్రెండ్స్ తో కొంచెంసేపు మాట్లాడుకోవడం మేడం. ఫ్యామిలీ టైం. ఇంకా ఫ్యామిలీ టైం తర్వాత వాళ్ళ స్టడీ టైం, అది మనకు కూడా స్టడీ టైమే డిఫాల్ట్ గా. ఇంకా లెర్నింగ్ న్యూ థింగ్స్ మేడం. ఓకే, లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇంకా డ్రాలా ఉంటున్నానా? ఇంకా అంతేనా? వాటిని ఇంప్లిమెంట్ చేద్దామా? ఇది మధ్యలో కావాలంటే మనం ఇంకా ఒక్కసారి స్టార్ట్ చేశాక ఇంకేం కావాలో మీరు దానికి యాడ్ ఆన్ ఇచ్చుకుంటూ వెళ్తే అది మళ్ళీ రిఫైన్ చేసి కొత్త ప్లాన్ ఇస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేద్దామంటే ఆన్ అన్ యావరేజ్ 35 వేసుకోనా, ఏజ్ 40 వేసుకోనా? మీరు ఏదైతే మీరు అది వేసుకోండి. క్రియేట్ డైలీ ప్లానర్ ఫర్ 40 year old. ఏమేమి ఇంక్లూడ్ చేద్దాం? ఇంక్లూడ్ డీక్లటరింగ్, వారానికి ఒకసారి. జనరల్ గా ఏం చేస్తామంటే ఒకేసారి పెట్టుకుంటాం, నెక్స్ట్ డేకి నడువు నొప్పి వస్తుంది, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, అయినా పరిగెట్టాలి కదా. సో డైలీ బేసిస్ లో దాన్ని కూడా మనం డివైడ్ చేసామనుకోండి. నేనైతే నిజంగా చెప్తున్నా, ఇది ఇలా స్టార్ట్ చేశాకనే ఆ పని స్టార్ట్ చేశా, లేకపోతే అంతా ఒక్కసారే పెట్టేదాన్ని, అసలు టార్చర్ చూసేదాన్ని తర్వాత. సో నాకైతే బాగా ఉపయోగపడింది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరందరూ స్మార్ట్ అయితే ముందే మీరు ఇది ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. నేను 15 daysకి ఒకసారి అలా పెట్టుకుని దులపలేక ఇంకా డీక్లటరింగ్ ఇచ్చాను. ఇంకా ఇంకా మన డైలీ కోర్స్ ఏమేం కావాలి? అండ్ యోగా అండ్ మెడిటేషన్. ఓకే, ఇది మనం ఎప్పుడు మన కోసం స్కిప్ చేసే అతి పెద్ద సమస్య. టైం ఉంటే ఇది చేద్దాం అనుకుంటాం, కానీ టైం పెట్టుకుని ఇది చేయాలనేది చాలా మంది స్కిప్ చేస్తారు. దానివల్ల తర్వాత మనం వీక్ అయిపోయాక మనం సీఈఓ కాదనేది వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు కూడా మనమే సీఈఓ, కానీ మన పోస్ట్ ని ఇన్సల్ట్ చేస్తారు. సో ఎప్పుడు ఇది టైం ఇచ్చి తీరాల్సిన పని. 20 minutes ఇద్దామా? స్టార్టింగ్ చేసే వాళ్ళైతే 20 minutes ఇచ్చుకోండి, ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళైతే బేస్డ్ ఆన్ యువర్ టైమింగ్ మీరు దాన్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఏం చేస్తాం? కుకింగ్ అండ్
ఇద్దామా పిల్లలు చదువుకోవడానికి 3 hours ఇద్దామా? టైమింగ్ మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోండి అండ్ ఏం కావాలంటే అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా మర్చిపోయినా? ఫస్ట్ డీక్లటరింగ్ కి డైలీ బేసిస్ లో ఒక్కొక్క చిన్న చిన్న పని చేసుకునేలాగా, అండ్ మన కుకింగ్ హౌస్ హోల్డ్ పనులన్నీ చేస్తాము. అండ్ 2 hours ఐడియాస్ కానీ మీరు ఏదైనా నేర్చుకోవడానికి కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ పెట్టుకుంటారు. సో దాన్ని మీరు 2 నుంచి ఏమైనా పెంచుకోవచ్చు, 2 పెంచుకోవచ్చు, 4 పెంచుకోవచ్చు, అప్ టు యూ. అండ్ ఈవినింగ్ అగైన్ మళ్ళీ చిల్డ్రన్ తో స్టడీ టైం, ఫ్యామిలీ టైం ఉంటుంది జనరల్ నోట్ లో ఇదంతా. ఓకే, బ్యాలెన్స్ అండ్ ప్రొడక్టివ్ రొటీన్. సో మార్నింగ్ అగైన్ మనం మార్నింగ్ వేకప్ టైం అది డిఫైన్ చేసింది ఆన్ అండ్ జనరల్ నోట్. దీన్ని కూడా మనం మళ్ళీ డిఫైన్ చేసుకోవచ్చు. నాకు 5:30 నుంచి డే స్టార్ట్ చేయి, 4:30 నుంచి డే స్టార్ట్ చేయి. సో హౌ ఎవర్ వి వాంట్. ఇక్కడ వేకప్, వాటర్ తాగాలి, చిన్నగా బాడీ స్ట్రెచ్ చేసుకుని ఒక 10 minutes ఆల్ టుగెదర్, ఒక 10 minutes దానికి ఇచ్చేలాగా స్ట్రెచ్ అయిన తర్వాత ఒక 20 minutes అని మనం అడిగాం కనుక యోగా ప్లస్ మెడిటేషన్ కి 20 minutes అది డివైడ్ చేసి ఇచ్చింది. దీన్ని అగైన్ మనం మళ్ళీ రీడిఫైన్ చేసుకోవచ్చు. 6 to 7 కుకింగ్, బ్రేక్ఫాస్ట్ అదంతా, లంచ్ ప్రిపేర్ చేస్తాం 1 hour పిల్లల్ని రెడీ చేసి, ఇందాక చెప్పారు కదా వాళ్ళని లేపడమే పెద్ద యుద్ధం అని, ఆ యుద్ధం 7ంటికి మొదలు పెట్టమన్నది. సో మనం ఎలా మొదలు పెడితే అలా మొదలు పెట్టి ఆ యుద్ధాన్ని స్కూల్కి పంపించేస్తాం 8ంటికి. ఎస్, సో అగైన్ 8 to 9 మనం మొత్తం రూమ్ బై రూమ్ అంతా క్లీనప్ చేసేసుకుని ఒక 1 hour టైం పెట్టుకుంటాం. సో 9 to 9:30 ఏంటంటే డైలీ డీక్లటరింగ్ యాక్టివిటీ. ఒకరోజు కిచెన్ షెల్ఫ్స్ దగ్గర స్టార్ట్ చేసి వార్డ్రోబ్స్, ఒకరోజు స్టడీ టేబుల్స్, పుస్తకాలు, ఒక రోజంతా ఫ్రిడ్జ్ మీద, ఒక రోజంతా పేపర్స్, డాక్యుమెంట్స్ ఏమైనా అక్కడ ఇక్కడ పడేస్తారు కదా ఇంట్లో అందరూ, అవన్నీ డీక్లటర్ చేస్తాము. ఒకరోజు బాత్రూమ్స్, ఒకరోజు మన మొబైల్ డివైసెస్ డీక్లటరింగ్. ఇది కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. అది స్టోరేజ్ ఫుల్ అయిపోయి అరిచేదాకా మనకు గుర్తురాదు. అప్పటికప్పుడు ఏం తీయాలో అసలు అర్థం కాదు కదా. సో అనే వీక్లీ బేసిస్ ఎంత టైం ఇచ్చింది? జస్ట్ 30 minutes. వీక్లీ బేసిస్ లో 30 minutes కూర్చుని అక్కర్లేనివన్నీ తీసేస్తే చాలా ఈజీ కదా. కొంచెం అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. 5 unnecessary items డైలీ. మనం అటు ఇటు వెళ్తూ ఏం చేయొచ్చు అంటే, ఇది నేను ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు కూడా తెలిసింది. ఒక చిన్న డబ్బా గానీ బాక్స్ గానీ పెట్టుకుని అక్కడ ఇక్కడ అనీవెన్ గా ఉంటాయి, దాన్ని అప్పటికప్పుడు డీక్లటర్ చేయలేకపోవచ్చు, చేయలేము కొన్ని సందర్భాలు. అది ఆ బాక్స్ లో పెట్టేస్తాం, రైట్? సో నెక్స్ట్ డే మార్నింగ్ డీక్లటరింగ్ టైంలో కానీ లేదు వీక్ లో వన్స్ ఆ బాక్స్ మొత్తం మళ్ళీ డీక్లటర్ చేసి ఎక్కడదక్కడ సెట్ చేసి పెట్టేస్తాం. సో అది ఆన్ వర్క్ లోకి వచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుంది. రోజు మధ్యలో ఎక్కడో ఏదో మనకు ఆడ్ గా కనబడుతుంది. జనరల్ గా మనకున్న ప్రాబ్లం ఏంటంటే అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, కోపం వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పెడతారు, ఎన్నిసార్లు అని చదువుతారు, రోజు నన్ను వినేస్తున్నారు కదా. సో ఏం చేయొచ్చు అంటే ఒక బాక్స్ పెట్టుకుని అన్నెసెసరీ అక్కడ పెట్టి అక్కడ డీక్లటర్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ 9:30 to 11:30 మీ టైం. ఇక్కడ మీరు దాన్ని డివైడ్ చేసుకుని, అది ఎంత సింపుల్ గా ఇచ్చింది చూడండి. మీరు ఏదైనా చదువుకోవచ్చు, ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవచ్చు, ఏ టూల్స్ మీద వర్క్ చేయొచ్చు. సో మీకు ఏం కావాలి అనేది ఇందాక నేను స్పెసిఫై చేశాను కదా. సో దాని మీద ఫస్ట్ వర్క్ చేసి దానికోసం ఏ టూల్స్ ని యూజ్ చేస్తే దాని మీద రీసెర్చ్ చేయండి. దానికి ఒక టైం పెట్టుకోండి. సో ఒక 15 minutes దాన్ని సమ్మరైజ్ చేసుకోండి. లాస్ట్ లో 45 minutes వర్క్ చేస్తారు దాని మీద. లాస్ట్ లో మీకు ఆ రోజుకి ఏం సమ్మరీ వచ్చింది, సో మీరు ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, లేదా మీకు ఏ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది, 2-3 ఉంటే 2-3 రాయండి. సో క్లారిటీ వస్తుంది. అండ్ 1 hour యాక్షన్.
ఎగ్జిక్యూషన్ పార్ట్. సో దానికోసం మీకున్న రిసోర్సెస్ ఏంటి, ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల మీ ఏరియాలో ఏముంది, ఇదంతా కూడా స్టార్టింగ్ లో ఇది రీసెర్చ్ మీదే ఉంటుంది ఎక్కువ. ఒక 1 వీక్ అయ్యేసరికి మీకు క్లారిటీ వచ్చి ఒక ఐడియా ఫిక్స్ అవుతారు కదా, అప్పుడు మీరు ఆ ఇంప్లిమెంటేషన్ కూడా 1 hour లో చేయొచ్చు. ఈ టైంని మీరు 2 hours నుంచి ఎంత వీలుంటే అంత మీరు పెంచుకోవచ్చు స్లోగా బేస్డ్ ఆన్ యువర్ వర్క్. 11:30 to 12:30 లంచ్ ప్రిపరేషన్, లంచ్ 1 వరకు యూ కెన్ వర్క్ ఆన్ దట్. అగైన్ ఇది ఎవ్రీథింగ్ మనకి ఇంకా మార్చుకుంటూ డిఫైన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ చిన్న పవర్ నాప్ తీసుకున్నా, లేకపోతే లైట్ గా ఏమన్నా రిఫ్రెషింగ్ టైం అన్నారు ఇందాక, కావాలి కదా, లేకపోతే మళ్ళీ అదే మెకానికల్ రేస్ లో ఉన్నట్టు ఉంటుంది. ఒక 1/2 hour 1 hour ఒక రిఫ్రెషింగ్ టైం పెట్టుకుని మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయొచ్చు. మ్యూజిక్ వినొచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. మళ్ళీ సాయంత్రానికి మనం రెడీ అయ్యి అన్ని ప్రిపేర్ చేసి వాళ్ళ స్టడీ టైము, వాళ్ళతో మీ టైము అన్ని డివైడ్ చేసుకుంటూ వాళ్ళకు కూడా స్ట్రక్చర్ ఇచ్చింది చూసారా, ఎలా చదవాలి, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ ఎలా బ్రేక్ చేయొచ్చు. ఇదంతా అగైన్ మీరు విడిగా పిల్లల కోసం కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. దానికి పిల్లలకి 2 hours లేదా 3 hours టైం ఇచ్చి డైలీ 1 or 2 సబ్జెక్ట్స్ చదివించేలాగా ప్లాన్ చేస్తున్నాను. హోంవర్క్ కి 1 hour టైము, ఒక సబ్జెక్ట్ కి 1 hour, ఇంకొక సబ్జెక్ట్ కి 1 hour ఇచ్చి దాన్ని మాడ్యూల్ డిజైన్ చేయమంటే దానికి కూడా అది మీకు బ్రేక్ చేసి డిఫైన్ చేస్తుంది. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో పేర్లు ఇచ్చి దాన్ని డివైడ్ చేయమంటే అగైన్ దాన్ని కూడా మీకు సబ్జెక్ట్ వారీగా టైం టేబుల్ వచ్చేస్తుంది. మీరు దాన్ని ప్రింట్ చేస్తారో రాస్తారో వాళ్ళకి ఒక చోట అతికి చేస్తే వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది. పైనుంచి వెళ్ళిపోతుందా మేడం, లోపలికి ఏమైనా వెళ్తుందా చెప్పింది? కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఒకసారి ఎవరైనా అన్మ్యూట్ చేసుకో. No ma'am, clear ma'am. నో మ్యామ్, క్లియర్ గా ఉంది. క్లియర్ మ్యామ్. డేలో మనకి టైం మిగలాలి అంటే టైం లేదు అని అనొద్దు. అందుకే దీన్ని నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. మనలో ఉండే స్కిల్ లోపల ఉండిపోకూడదు. అది బయటకు రావాలంటే మనకి టైం ఉండదు కాదు. బికాస్ మనం కూడా మనకి ప్రయారిటీయే. అందరికీ చేశాక మనకు ఆలోచించొద్దు. మీకు ముందే ఒక టైం పెట్టేసుకోండి. అందుకే 2 hours పెట్టుకుంటే మినిమంతోనే పెట్టుకోండి. మినిమంతో స్టార్ట్ చేయండి, ఎక్కువ ఎగ్జాగరేట్ చేయొద్దు. 1 hour పెడితే 1 hour పెట్టి స్టార్ట్ చేయండి. 2 hours అయితే 2 hours తో స్టార్ట్ చేయండి. బట్ డైలీ ఖచ్చితంగా ఒక 15 minutes మినిమం మీ హెల్త్ కోసం అండ్ 1 hour మినిమం మీ గ్రోత్ కోసం పెట్టుకోండి. ఫ్యామిలీ టైం వస్తుంది, ఫ్యామిలీ టైం. ఇదంతా కాపీ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింటబుల్ ఫార్మాట్ లో ఇమ్మని కూడా దాన్ని అడగొచ్చు. అప్పుడు బాక్సెస్ లాగా, చెక్ బాక్సెస్ లాగా పెట్టి టిక్ పెట్టుకునే విధంగా కూడా అది డిజైన్ చేసి ఇస్తుంది. ఇంకా ఏమేం చేంజెస్ కావాలి అవన్నీ కూడా దాన్ని అడగొచ్చు. ఓకే, సో మనం డేని ప్లాన్ చేసుకోగలమా ఇంకా బెస్ట్ వేలో? ఇది జస్ట్ డెమో. మీరు మీకు కావాల్సినట్టుగా దాన్ని డిఫైన్ చేసి చేయండి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. ఒక 1 week లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. బికాస్ నాకు తెలిసింది కనుక చాలా కన్ఫ్యూజ్డ్ గా అందులోంచి ఇందులోకి జంప్ చేస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి మధ్యలో మర్చిపోయేదాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను. అండ్ డీక్లటరింగ్ అయితే నాకు ఒక యుద్ధమే, డైలీ ఒక యుద్ధాన్ని చేసేదాన్ని. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ థింగ్స్ ఒకేసారి అక్యుములేట్ చేసి పెట్టుకునేదాన్ని. బట్ వన్స్ ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేశాక నాకు థింగ్స్ ఈజీ అయిపోయి నేను వాళ్ళతో చేయించడం కూడా అలవాటు చేసుకున్నాను. సో పిల్లల్ని కూడా ఒక బాక్స్ పెట్టి అదంతా అక్కడ వేసేయమని సండే రోజు వాళ్ళని సెట్ చేయమంటే సాటర్డే నైట్ కానీ ఆ పని నాకు అసలు నా దాకా కూడా రాకుండా అయిపోయే రోజులు కూడా ఉన్నాయి. సో మేక్ దట్ హ్యాబిట్. సో మనకి ప్రయారిటీ వస్తుంది, వాళ్ళకి సిస్టమ్ అలవాటు అవుతుంది, 2-way వర్క్ అవుతుంది. జనరల్ గా ఏం చేస్తామంటే పర్వాలేదు వాళ్ళు చదువుకుంటారు కదా నేను చేసేస్తా అంట. లేదు, చిన్నగా వాళ్ళతో కూడా చేయిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, ఆర్గనైజ్ చేసుకోవడం వస్తుంది, మనకి ఈజీ, మనకి టైం ఉంటుంది, మనం ఆ టైంలో వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు. తిట్టే టైం కూడా మనం వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎస్. అండ్ మీల్ ప్లానర్ ఒకటి ట్రై చేద్దామా? ఇలాగే సేమ్ షార్ట్ స్వీట్ గా ఒక మెసేజ్ ఇచ్చి ఒక వీక్లీ మీల్ ప్లానర్ చూద్దాం. దాన్ని మీరు మీ స్టైల్లో మార్చుకోండి. ఎందుకు మీల్ ప్లానర్ అవసరం అంటే జనరలీ మన ఏంటి న్యూట్రిషనిస్ట్ మనమే.
ఫైనాన్స్ మినిస్టర్ మనమే, ఎందుకంటే మనమే మేనేజ్ చేయగలం. ఎక్కడ ఎంత అలొకేషన్ జరుగుతుంది, ఎక్కడ ల్యాగ్ అవుతుంది, ఇది కూడా మనమే ఎక్కువ దాన్ని ప్రాపర్ గా డిటెక్ట్ చేయగలుగుతాం కూడా ఎక్కడ పోతుంది అనేది. అండ్ మనం డెఫినెట్ గా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అంతే మన ఫ్యామిలీకి. అండ్ వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కరికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఒక్కొక్కరికి కాల్షియం ఇది ఉంటుంది, వాళ్ళు గ్రోత్ స్టేజ్ లో ఉంటారు, సో వీళ్ళకి కాల్షియం ఎక్కువ ఇన్పుట్ అవసరం అనిపిస్తుంది. బట్ జనరల్ నోట్ లో మనకి ప్రతిదీ అలా గుర్తుపెట్టుకోగలమా? కుక్ చేసేటప్పుడు ఈ రోజు కాల్షియం పెడదాం, రేపు ఐరన్ రిచ్ ఫుడ్ పెడదాం, ఇలా బ్యాలెన్స్డ్ గా మనం చార్ట్ వేసుకుని చెయ్యం కదా. ఆన్ అండ్ జనరల్ నోట్ లో హెల్తీ ఫుడ్స్ అన్ని వండుదాము అనే అక్యుములేట్ చేస్తాం. కానీ మనం ప్లాన్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకుంటూ కంప్లీట్ 4 ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్న వాళ్ళకి తగ్గట్టు ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అవుతుంది. ప్రాపర్ గా మనం ఫుడ్ ఆ న్యూట్రిషన్ ఇవ్వగలుగుతాం. సో అదంతా మనకి ఎంత ఈజీ అవుతుంది థింగ్, అండ్ ప్రొడక్టివ్ అవుతుంది. వేగ్గా చేసే పని కంటే ఒక క్లారిటీతో మనం ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఇవ్వగలుగుతాం. వీక్లీ మీల్ ప్లాన్ మీరు ఇక్కడ కావాలంటే వెజిటేరియన్ మీల్ ప్లాన్ అని కూడా స్పెసిఫై చేయవచ్చు. అప్పుడు ఇంకా రిఫైన్ అయ్యి ఓన్లీ వెజిటేరియన్ ఇస్తుంది, అదర్వైజ్ బోత్ టుగెదర్ మిక్స్ చేసి ఇస్తుంది. ఇలా ఇచ్చాను. బట్ ఇంకా మీకు ఎవరికైనా ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ అయి ఉన్నాయనుకోండి, ఇలా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది కూడా మెన్షన్ చేయొచ్చు మనం. సో ఆ బేస్డ్ కూడా మనకి క్లియర్ గా ఇస్తుంది. చూసారా, మనకి అసలు ఫస్ట్ న్యూట్రిషనల్ ఇన్పుట్స్ ఇచ్చి ప్లాన్ ఇస్తుంది. ఐరన్ అబ్జార్ప్షన్ కి ఏం కావాలి, కాల్షియం కి ఏమేం కావాలి, ఒక ఐడియా వస్తుంది. జనరల్ గా కూడా మనం అదే అడగొచ్చు, న్యూట్రిషనల్ చార్ట్ ఆర్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫుడ్స్ వాటి డిస్క్రిప్షన్ తో పాటు ఇమ్మంటే క్లియర్ గా మనకు ఒకటి ఇస్తుంది. దాన్ని కూడా మనం మన ప్లానింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. మండే బ్రేక్ఫాస్ట్ కాల్షియం, లంచ్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్, ట్యూస్డే మళ్ళీ. సో ఇదంతా ప్రింటబుల్ వర్షన్ లో ఏమంటే మీకు ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్ లాగా ఇచ్చేస్తుంది. దాన్ని మీరు లేదా ప్రింట్ చేసుకోవచ్చు లేదా రాసుకుని మీ షీట్ లో పెట్టేసుకోవచ్చు ఎదురుగా కిచెన్ దగ్గర. లేదు మీ వాట్సాప్ లోనే పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా వీక్లీ ప్లానర్ రిపీట్ అవుతూ మార్చుకుంటూ మనం చేసుకోవడానికి వస్తుంది. ఫైనల్ సమ్మరీ కూడా చూసారా, వీక్లీ ఐరన్ అండ్ కాల్షియం సోర్సెస్ ఇంక్లూడెడ్. రాగి కాల్షియం కి ఇంక్లూడ్ చేసాము. సో ఏది దేనికి యూజ్ చేసామో అది మనకు కూడా ఒక ఓవర్ వ్యూ ఉంటుంది. ఏది ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో మన ఓన్ స్టైల్లో వాటిని ఎలా మిక్స్ చేసి చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా అది ఇచ్చిందే ఫాలో అవ్వకర్లే కూడా. ఇప్పుడు ఫర్ గ్రోయింగ్ చిల్డ్రన్ 14 to 10 years ఏం చేయాలి, అడిషనల్ ఇన్పుట్ ఇది. సో ఇదంతా వీక్లీ గ్రాసరీ లిస్ట్ ఇలాంటివి కూడా. ఇదిగో 30-day రొటేటింగ్ మీల్ ప్లాన్ అంటే ఏం చేస్తుందంటే 1 month కి మీల్ ప్లాన్ కంప్లీట్ చార్ట్ లాగా ఇచ్చేస్తుంది. దాన్ని అగైన్ మీరు మళ్ళీ వర్డ్ లో కాపీ చేసుకుని మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు కూడా. వర్డ్ ఫైల్లో కాపీ చేసుకుని మీరు ఎడిట్ చేసుకుంటే మీ మంత్లీ చార్ట్ రెడీ అయిపోతుంది. సో కంప్లీట్ ఫ్యామిలీకి మీ రోల్ యాజ్ ఎ డైటీషియన్ కూడా ప్రొడక్టివ్ గా అయిపోయింది. సో ఏమేం చేశారు ఇప్పుడు, మొత్తం డేని ప్లాన్ చేసేసారు, ఆర్గనైజ్ చేసేసారు, కిచెన్ ని డైట్ ని మొత్తం సెట్ చేసేసారు. సో మన కోసం మనం టైం ఉందా ఇప్పుడు?
పక్కా? ఇప్పుడు ఆన్సర్ చెప్తే నేను ఐడియాస్ చెప్తా బిజినెస్, లేకపోతే చెప్తా. అయిపోయింది. ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఇందులో ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉన్నారా మ్యామ్? అంటే నన్ను తిడతారనే అడుగుతున్నాను. ఎందుకో చెప్పనా, ఏ ప్లాన్ చేసేటప్పుడు మాకు ప్లాన్ చేయలేదు, మేము 9 to 5 చేసి వస్తున్నాం కదా, మమ్మల్ని ఏం చేశారు? Yes. మరి నాకు మీ టైం ఎక్కడ కదా, లోపల అనుకుంటా, అడగలేదు అంతే కదా. ఎస్ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ. అది ఏంటంటే దాన్ని బట్టి ఇవ్వండి. 9 to 5 వర్క్ కార్స్ అని చెప్పి, లేదా మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు రీచ్ అయ్యే టైం అది ఇచ్చేసి, అక్కడి నుంచి మీ టైంని స్పేస్ ఒక 1 hour 1.5 hour దాన్ని బట్టి పెట్టుకోండి. ఖచ్చితంగా మీది పెట్టుకోండి, మినిమం 1 hour పెట్టుకోండి. మీ వర్కింగ్ అవర్స్ కూడా దానికి స్పెసిఫై చేస్తే దాన్ని బట్టి షెడ్యూల్ డిజైన్ చేస్తుంది. ఎక్కడ ఏది తగ్గించాలి పెంచాలి అనే సజెషన్స్ కూడా ఇస్తుంది. ఓకే, మనం మన బిజినెస్ ఐడియాస్ దగ్గరికి వెళ్దామా? బిజినెస్ ఐడియాస్ కావాలంటే ఫస్ట్లీ మీ స్కిల్ ని మీరు డిటెక్ట్ చేశారా? స్కిల్ అంటే ఏంటి చెప్పండి. అందరూ మీ స్కిల్స్ చెప్పండి ఒకసారి. యోగా ట్రైనర్ మ్యామ్. యోగా ట్రైనర్, సూపర్ మ్యామ్. ఇంకా ఐఎమ్ ఆల్సో యోగా ట్రైనర్. మేడం హ్యాపీనెస్ కోచ్ మేడం. ఫిట్నెస్ కోచ్. ఇంకా మ్యాథ్స్ టీచర్. డాన్స్ టీచర్. వండర్ఫుల్. టీచింగ్ మేడం. ఓకే, ఇంకా ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మోటివేషనల్ ట్రైనర్. సూపర్. ఇంకా మేడం టాపిక్ తో సంబంధం లేకుండా గంటలు గంటలు ముచ్చట పెట్టడం నా హాబీ మ్యామ్. ఇది మీ స్కిల్ మేడం. దిస్ ఇస్ ద స్కిల్. ఇప్పటిదాకా మీరు అందరూ చెప్పినవి మీ నాలెడ్జ్, ప్రొఫెషన్. ఎస్, మీ ప్రొఫెషన్, మీ నాలెడ్జ్ చెప్పారు ఇప్పటిదాకా. ఇప్పుడు మీరు ఏది చెప్పారో ఇది మీ స్కిల్ మేడం. కుకింగ్ మేడం. వండర్ఫుల్. ఎస్, కుకింగ్ ఉంటుంది. ఇంకా కుకింగ్, పేషెన్స్ అండ్ మాట్లాడే ఎబిలిటీ, ఆల్స్ టుగెదర్ మాట్లాడగలరు. సూపర్ మ్యామ్. నేను ఏదైనా టాపిక్ ఇస్తే మాట్లాడగలుగుతాను మ్యామ్, దాని గురించి ఇష్టంగా మాట్లాడగలుగుతాను. సూపర్. ఎస్, ఇంకా లోపల బోర్డు ఉన్నాయి, చెప్పండి, బయటకు తీయండి. ఫ్రెండ్స్ తో కూర్చొని నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాం మేము. ఏ టాపిక్ మాట్లాడతామో తెలియదు, కాకపోతే టైం అంతా అయిపోతుంది. గ్యాదరింగ్ లో ఇదంతా స్కిల్లే, కానీ మనం ఎటు పెడుతున్నాం అనేది మ్యాటర్. మ్యామ్. ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే ఇన్స్టెంట్ గా ఏదో ఒక ఐడియా వచ్చేస్తుంది మేడం. అది మనకి ఇన్బిల్ట్ ఉంటుంది. బట్ ఎస్, సూపర్. అగైన్ యునో ఇన్స్టెంట్ ఆ రెస్పాన్స్ అనేది దట్స్ ఎ వెరీ గ్రేట్ హ్యాబిట్. అది వదలకూడదు. కీప్ గోయింగ్ విత్ ఇట్. ఇంకా అంతేనా? ఏదైనా ఒకటి కొత్తగా ఏదో ఒకటి ప్రొజెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. ప్యాషన్ ఉంది, ఏదైనా చెయ్యాలి అనే తపన ఉంది లోపల. ఇంకా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుంటుంది మేడం. నేర్చుకోవాలని ఉంది. లెర్నర్. సూపర్. ఇప్పుడు మీరు షేరింగ్ నాకు చేయటం రాదు, ఎవరినన్నా అడిగి ఫోన్ లో చేయించుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ ఫోన్ సరిగా చేయటం రాదు మేడం. సూపర్ మ్యామ్. మన తినమని చేసిస్తా కదా. నెక్స్ట్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఎస్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయడం. ఓకే, నెక్స్ట్. చెప్పండి. నేను చాలా వినాలనుకుంటున్నాను. మీరు అన్ని చెప్తే దాన్ని బట్టి నేను ఐడియాస్ కూడా చెప్తా, లేదంటే పాపం చెప్పిన వాళ్ళకే వస్తాయి, మిగతా వాళ్ళు వద్దా? రీసైక్లింగ్ చాలా ఇష్టం మేడం. ఇంకొకసారి డ్రాయింగ్స్. ఓకే, రీసైక్లింగ్ థింగ్స్. ఇంకా బాధలు చెప్పుకోవడంలో ఫస్ట్ మ్యామ్ లేడీస్. వినడంలో కూడా ఫస్టే కదా మేడం. కానీ చెప్పడంలో ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటది మ్యామ్. అంటే ప్రతి ఒక్కరు చెప్పేదాని ప్రకారం అత్త చెప్తుంది, కోడలు చెప్తుంది,
బట్ అత్త పిక్చర్ లో కోడలు విలన్, కోడలు పిక్చర్ లో అత్త విలన్ అవుతుంది. సో ఆబ్వియస్ గా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగా అది డైరెక్షన్ చెప్పగలుగుతారు. స్కిల్స్ మేడం, అది డైరెక్షన్ స్కిల్స్. ఇట్స్ స్కిల్ మ్యామ్, అందుకే చెప్తున్నాను. సూపర్ సూపర్. ఎస్ ఎస్. మీరు ఎప్పుడైనా మీ బిజినెస్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్లీ మేక్ షూర్ మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు డేలో ఎంత టైం ఇవ్వగలరు. ఇందాక ఫస్ట్ నేను ప్లానర్ ఎందుకు చేయించానంటే మీరు డేలో ఎంత టైం పెట్టగలరు అది డిఫైన్ చేసుకోండి. మీ దగ్గర ఏం స్కిల్ ఉంది. కొంతమందికి ఎంత సహనం ఉంటుందనండి, అసలు దండం పెట్టచ్చు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు అంటే వచ్చేస్తారు లోపల నుంచి. సో ఆ సహనం కూడా వాళ్ళకి ఒక స్కిల్ సెట్, ఆ ఫీల్డ్ వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాయింగ్స్, ఇవన్నీ మీ టాలెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చే తత్వం ఉంటుంది, అండ్ ఏదైనా నేర్చుకునే గుణం ఉంటుంది. ఇవన్నిట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కొంతమంది మాట్లాడగలరు. ఇప్పుడు మ్యామ్ ఇందాక చెప్పినట్టు పిలిస్తే మాట్లాడగలరు, ఏదైనా టాపిక్ ఇస్తే మాట్లాడేయగలరు. నాకు రాదు అని చెప్పే సిచ్యుయేషన్ రాకుండా ఏదో ఒకటి తనకు తెలిసింది మాట్లాడతారు. సో ఈ స్కిల్స్ అన్ని ఏదైతే ఉన్నాయో ఇది రాసి పెట్టుకోండి. మీ స్కిల్స్ అండ్ మీ టాలెంట్స్, మీ నాలెడ్జ్ ఎందులో ఉంది. కుకింగ్ చాలా బాగా చేస్తారు, పెయింటింగ్ బాగా చేస్తారు, డ్రాయింగ్ చేస్తారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తారు, సబ్జెక్ట్స్ బాగా తెలుసు, స్కూల్ సబ్జెక్ట్స్ కావచ్చు, అదర్ థింగ్స్. సో ఇప్పుడు దీన్ని కన్సాలిడేట్ ఎలా చేయాలి మన బిజినెస్ ఐడియాస్ కోసం, దీనికోసం మనం ఏఐని వాడతాం. ఎలా వాడతామంటే మీ స్కిల్ సెట్, మీరు రోజులో ఇవ్వగలిగే టైము, మీ నాలెడ్జ్ అండ్ ఎలా నేర్చుకోవాలి అని అడగడం. సపోజ్ మీకు బోల్డ్ అంత సహనం ఉంది అండ్ డైలీ 1.5 hours ఇవ్వగలరు. స్కూల్ సబ్జెక్ట్స్ బాగా వచ్చు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్యూషన్స్కి ఆప్ట్ చేసుకోవచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఇదంతా ఏని అడుగుతాం, బోల్డ్ అనే ఆప్షన్స్ ఇస్తుంది. బిఫోర్ దట్ మనకి అసలు క్లారిటీ కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు డ్రాయింగ్ గీస్తున్నారు, స్లోగా మీరు చెప్పగలరు కూడా దాన్ని, అండ్ డైలీ 1.5 hours అగైన్ పెట్టగలుగుతారు. సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు కదా. అండ్ మాట్లాడగలను ఎంతసేపు అయినా అన్నారు. సో సెషన్స్ ఆర్గనైజ్ చేయగలరు కదా. ఈవెంట్ ఆర్గనైజింగ్ అనేది బిగ్గెస్ట్ టాస్క్. మనం ఏం చేయాలి, అక్కడ ఆర్గనైజ్ చేయాలి, అంతా రెడీ చేయాలి, స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఎంగేజ్ చేయాలి. ఇది ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు. సో మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు ఎలా వర్క్ చేయగలరు, ఆన్లైన్లో చేయగలరా, ఆఫ్లైన్లో చేయగలరా, ఇలా ప్రతి దాన్ని క్లియర్గా ఒకసారి మీరు అనుకోండి. మీ దగ్గర ఉన్న ప్లస్ ఏంటి, ఎంతవరకు చేయగలరు, ఎంత టైం చేయగలరు, మీరు వెళ్ళి చేయగలరా, ఆన్లైన్లోనే చేయగలరా, ఏ టైంలో చేయగలరు, ఇలా ప్రతిదాన్ని డిఫైన్ చేసుకోండి. ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి. దిస్ క్లారిటీ ఆఫ్ థాట్ ఎప్పుడైతే మీకు వచ్చిందో మీరు దాన్ని మన దోస్తుకు అడగొచ్చు. పిలుద్దామా మన దోస్తుని? పిలవగానే వచ్చేసింది చూస్తే. బిజినెస్ ఎక్స్పర్ట్ బట్ అనొచ్చు, బిజినెస్ కోచ్ అనొచ్చు, ఎనీథింగ్. సజెస్ట్ 50. నేను జనరల్ గా 50 ఇస్తున్నాను, మీరు 100 ఇచ్చుకుంటారా, ఫస్ట్ 10-20 దగ్గర స్టార్ట్ చేసుకుంటారా, ఎనీథింగ్. మనకు పోయేదేం లేదు కదా. 50 ఇచ్చాను, మీరు 100 కూడా ఇవ్వచ్చు. 50 బిజినెస్ ఐడియాస్ వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తున్నాను. ఓకే, సో ఎక్కువ మందికి యూజ్ అవుతుంది కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రస్తుతానికి సెలెక్ట్ చేస్తున్నాను. సజెస్ట్ 50 బిజినెస్ ఐడియాస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇందాక మనం 2 hours అనుకున్నాం కదా, సో 2 hours ఇస్తున్నాను. మీరు 1 అయితే 1 అనే పెట్టాలి.
ఒకవేళ ఈవినింగ్ కూడా చేయగలను అనుకునే వాళ్ళు అండ్ అని చెప్పి ఈవినింగ్ ఒక 1 hour అలా యాడ్ చేసుకోండి. ఇఫ్ జస్ట్ క్లారిటీ కోసం మీకు ఆప్షన్స్ ఎలా చూపిస్తుంది అనే దానికి పెడుతున్నాను. ఇది టెక్నికల్లీ చేయగలిగిన వాళ్ళు ఐ కెన్ వర్క్ త్రూ ఆన్లైన్ సెషన్ ఆల్సో అని కూడా పెట్టండి. లేదు అంటే అది అలాంటివి స్కిప్ చేయండి. ఇక్కడ ఐఎమ్ గుడ్ ఎట్ మీ స్కిల్స్ ఏమున్నాయో సపోజ్ సే కుకింగ్, టీచింగ్, నేను జనరల్ గా 4-5 ఇచ్చేస్తున్నాను. బట్ మీకు ఏది స్పెసిఫిక్ గా ఉందో అవి మెన్షన్ చేయండి. కుకింగ్ లో ఇంకా స్పీకింగ్ స్కిల్స్ ఇందాక మీరు అందరూ చెప్పినవి. యా, స్పీకింగ్ స్కిల్స్, కుకింగ్, టీచింగ్, డిజైనింగ్, డ్రాయింగ్, అలా ఏదైనా సరే. ఓకే, ఏది అయితే అనుకుంటున్నారో అవి మాత్రమే మెన్షన్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ మీకు రిఫైన్డ్ గా ఐ కెన్ స్పీక్. ఇక్కడ మీకు వచ్చిన లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ కూడా యాడ్ చేయండి. హిందీ కూడా అర్థమయ్యే వాళ్ళు హిందీ ఐ కెన్ అండర్స్టాండ్ మేనేజ్ అని పెట్టండి. హౌఎవర్ యు ఆర్ కంఫర్టబుల్, మీకు ఎంత వరకు వస్తే అంత క్లారిటీ దానికి ఇవ్వండి. ఓకే, ఏమైనా యాడ్ చేద్దామా? ఈ బిజినెస్ ఐడియాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాము. 3 hours, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 1 hour ఇచ్చాము. ఆన్లైన్ సెషన్స్ కూడా చేయగలనని చెప్పాము. చేయగలిగిన వాళ్ళు పెట్టండి. అది కుకింగ్, టీచింగ్స్, ఏ స్కిల్ సెట్ ఉంటే ఏది ఉంటే అది పెట్టండి. ఐ యామ్ గుడ్ లెర్నర్, సో కెన్ లెర్న్ needed. ఓకే, ఏదైనా మనకి అందులో లేనిది నేర్చుకోవాల్సి వస్తే చిన్నగా నేర్చుకోగలను అనేది కూడా మనం యాడ్ చేసాం. అదేమిస్తుందో చూద్దాం. మీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ మానిటైజబుల్ అసెట్స్ ఏంటి? ఫస్ట్ రిమెంబర్, మీరుగా ఒక అసెట్. ఎందుకంటే మన దగ్గర ఇన్ని ఉన్నాయి కనుక అది నమ్మండి. యు ఆర్ ఆల్ అసెట్స్. సో మీలో ఉన్న అసెట్స్ ఏంటి? టీచింగ్, స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి. మీరు పిల్లలకి నేర్పిస్తున్నారంటే ఖచ్చితంగా టీచింగ్ స్కిల్స్ మనకు ఉన్నట్టే. బట్ అఫ్ కోర్స్ టీచర్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్. కుకింగ్ ఎక్స్పర్టైజ్ ఉంది, డిజైనింగ్ అండ్ డ్రాయింగ్ ఉంది, లాంగ్వేజెస్ ఉన్నాయి, కంఫర్టబుల్ విత్ ఆన్లైన్ సెషన్స్ అండ్ 3 hours ఫోకస్డ్ వర్క్ ఉంది. 50 ఐడియాస్ చూడండి. ఈవెన్ డిఫైన్ చేసి బ్రేక్ చేసి మరి ఇచ్చింది. ఫస్ట్ టీచింగ్ లో ఇచ్చింది. టీచింగ్ అండ్ ట్రైనింగ్స్ లో మనం ఎక్కడెక్కడ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ బాగా వచ్చుంటే. ఈ రోజు ఇప్పుడున్న ఇదిలో తెలుగు క్లాసెస్ కూడా తీసుకోవచ్చు, బికాస్ పిల్లలకి తెలుగు రావట్లేదు. సో తెలుగు బాగా వచ్చిన వాళ్ళు దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుని తెలుగు సెషన్స్ తీసుకోవచ్చు. అండ్ హిందీ, సౌత్ ఇండియన్ అని చెప్పాం కదా ఇందాక మనం, సో అది తీసుకున్నట్టుంది. సౌత్ ఇండియన్స్ కి తెలుగు ఆర్ హిందీ కూడా, ఐ మీన్ హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా మనం పెట్టుకోవచ్చు. తెలుగు కమ్యూనికేషన్ ఫర్ నార్త్ ఇండియన్స్. పబ్లిక్ స్పీకింగ్, స్కూల్ చిల్డ్రన్ దగ్గర నుంచి పబ్లిక్ స్పీకింగ్ అనేది మనం సెషన్స్ గా, మాడ్యూల్స్ గా డిఫైన్ చేసి చేయొచ్చు. స్టేజ్ ఫియర్ లేకుండా వర్క్ షాప్స్ చేయొచ్చు. ఇవన్నీ ట్రైనింగ్ థింగ్స్ అన్నమాట. ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కి, స్టోరీ టెల్లింగ్, పిల్లలకి స్టోరీస్ చెప్పడానికి ప్రాంప్టింగ్ అంతా ChatGPTని అడిగి, మన ఎపిక్స్ నుంచి, రామాయణం నుంచి, మహాభారతం నుంచి స్టోరీస్ అడిగి దాన్ని మనం స్టోరీ టెల్లింగ్ కింద ఇప్పుడు పాడ్కాస్ట్లు చేస్తున్నారు, ఇన్స్టాలో కూడా చేస్తున్నారు, సెషన్స్ కూడా పెడుతున్నారు.
మన ఎపిక్స్ చెప్తూ పిల్లలకి వర్క్ షాప్స్ చేస్తున్నారు స్టోరీ టెల్లింగ్ బేస్డ్ గా. వాళ్ళని ఎంగేజ్ చేస్తూ అర్థమయ్యేలాగా మన వాల్యూ సిస్టమ్ అలవాటు చేయడానికి. సో ఇది కూడా మంచి మానిటైజింగ్ కాన్సెప్టే ఇప్పుడు. అండ్ నెక్స్ట్ డిబేట్, యాంకరింగ్ ట్రైనింగ్, ఇవన్నీ ట్రైనింగ్ మాడ్యూల్స్. దీంట్లో మీరు స్పెషలైజేషన్ దేంట్లో అనుకుంటున్నారో మీ స్ట్రెంగ్త్ ని బట్టి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే ఆ సెషన్స్ కూడా తీసుకోవచ్చు మన మల్లికార్జున్ సార్ లాగా. కుకింగ్ బేస్డ్ బిజినెస్, లో ఇన్వెస్ట్మెంట్ తో కుకింగ్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ కుకింగ్ కావచ్చు, రీజనల్ మిల్లెట్ బేస్డ్, ఫ్యామిలీ మీల్ ప్లానింగ్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఇవి కూడా రన్నింగ్ బాగా నడుస్తున్నాయి. దాంట్లో మనం ఏం చేయాలి, ChatGPT నుంచి అంతా నేర్చుకుని ఫస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ తెలుసుకుని వాళ్ళకి కావాలి ఆ రిక్వైర్మెంట్ తో మీల్ ప్లాన్స్ మనం ఇప్పుడు ఎలా చేస్తున్నామో అలాగే చేస్తాం. అండ్ పికిల్స్, ఇవన్నీ సేల్స్ బిజినెస్. మన దగ్గర ఏ స్కిల్ సెట్ ఉందో, దేంట్లో మనం ఎక్స్పర్టో దాన్ని సెలెక్ట్ చేసుకుని కుకింగ్ ఫర్ కిడ్స్, నో ఫ్లేమ్ కుకింగ్, నో ఆయిల్ కుకింగ్, ఇలాంటివి కూడా చాలా వచ్చాయి ఇప్పుడు. ఓకే. అండ్ డిజైనింగ్ అండ్ క్రియేటివ్ థింగ్స్, పోస్టర్స్ మీరు క్యాన్వాలో చేసిన, క్యాన్వా ఏ యూజ్ చేసినా డైరెక్ట్ ఏఐలో ChatGPT, జెమినైలో మీరు ప్రాంప్టింగ్ ఇచ్చి దాన్ని కూడా మీరు బిజినెస్ గా మార్చుకోవచ్చు. పోస్టర్స్ తయారు చేయొచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి ఇవ్వచ్చు, సోషల్ మీడియాలో కూడా సేల్ చేసుకోవచ్చు అవన్నీ. సో ఇవన్నీ కూడా బర్త్డే కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, డిఫరెంట్ యూనిక్ గా యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఇలాంటివన్నీ కూడా బిజినెస్ ఐడియాస్. ఇప్పుడు జస్ట్ మీ దగ్గర ఆ నెట్ ఉండాలి, ఫోన్ ఉండాలి, మీరు దాని మీద కొంచెం వర్క్ చేయాలి అంతే. టెక్నికల్ ఇది ఉన్నవాళ్ళు, లేదు నా దగ్గర స్కిల్ ఉంది, నేను కుకింగ్ బాగా చేయగలను, లేదా ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని చేయగలను, ఆర్గనైజింగ్, అలాంటివి ఆప్ట్ చేసుకోండి. నాలెడ్జ్ అండ్ డిజిటల్ మైక్రో బిజినెసెస్, గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ ఆన్లైన్ బిజినెసెస్ ఇప్పుడు డిజిటల్ గా వచ్చేవి. ఈ బుక్స్ రాయడము, పేరెంటింగ్ గైడెన్స్, ఇన్స్టా రీల్స్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ దగ్గర అవన్నీ కూడా చేయొచ్చు. ఇవన్నీ బూట్ క్యాంప్స్. ఇంకా దీంట్లో సపోజ్ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆన్లైన్ డ్రాయింగ్ క్లాసెస్ ఏదైనా ఆప్ట్ చేసుకున్నారు, ఇందాక ఎవరో డ్రాయింగ్ బాగా వచ్చన్నారు, సో ఆన్లైన్ డ్రాయింగ్ క్లాసెస్ ఫర్ కిడ్స్ అన్నప్పుడు దాన్ని తీసుకుని దాన్ని ఇన్ డీటెయిల్ మీకు ఇంకా ఎంత టైము, ఏ ఏజ్ పిల్లలకి డివైడ్ చేస్తారా, 2-3 క్లాసెస్ కింద చేస్తారా, సో అలాంటిదంతా ఇచ్చి మళ్ళీ ఇన్ డెప్త్ దానికి ప్లాన్ ఇమ్మని అడగొచ్చు. ఇంకా స్ట్రాటజీస్ కూడా అడగొచ్చు, ఎలాగ పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి, ఐడియాస్ ఏంటి, ఎలా పెంచాలి నెంబర్ని, ఎవ్రీథింగ్ మనం దానిని అడిగి తీసుకోవచ్చు. హై ప్రాఫిట్ ఐడియాస్, మన ప్రొఫైల్ ని బట్టి హై ప్రాఫిట్ ఐడియాస్ ఏంటి, ఆన్లైన్ కుకింగ్ కోర్స్, కమ్యూనికేషన్, కిడ్స్ పబ్లిక్ స్పీకింగ్, క్యాన్వా డిజైనింగ్, 30 days పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ మన TTW చేస్తాం. ఆల్రెడీ మనం అవన్నీ చేస్తున్నాం. ఎస్. సో ఇలాగా మనకి స్పెసిఫిక్ గా ఇంకా 0 ఇన్వెస్ట్మెంట్ తో అడగొచ్చు, లేదు నేను కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను, ఒక 10,000 పెడతాను, 1 lakh పెడతాను, లేదు 5,000 పెడతాను, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ దట్ ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా, అలా ప్రతిదీ మనం ఎంత రిఫైన్ చేసి అడిగితే, నేను జనరలైజ్డ్ గా ఇచ్చాను ఎందుకంటే అందరికీ రిలేటబుల్ గా ఉంటే మీకు కొంచెం అర్థమవుతుంది. సో మీ స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఇచ్చి, టైం ఇచ్చి, మీకు ఏం కావాలి, ఎంత టైం ఉంది, ఎవరిని అడ్రస్ చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, అలా ప్రతిదాన్ని చేసి రీసెర్చ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ ఆన్ దట్. మన టైంలో 2 hours పెట్టుకున్నాం, అట్లీస్ట్ 1 hour రీసెర్చ్ చేయండి దాని వల్ల. ఫస్ట్లీ మీకు ఉన్న స్కిల్ సెట్ అంతా నోట్ డౌన్ చేసి పేపర్ మీద పెట్టండి. పేపర్ మీద పెట్టిన తర్వాత దాన్ని రిఫైన్ చేసి దాంట్లో అడిగి, దాని నుంచి వచ్చిన అవుట్పుట్స్ నుంచి మీకు ఇంకా డౌట్స్ వస్తాయి, ఇంకా ఐడియాస్ వస్తాయి. సో థింక్ ఆన్ దట్. ఒక 1 week కంప్లీట్ గా రీసెర్చ్ మీదే పెట్టండి, ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆప్షన్స్ ని ట్రై చేయండి, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి, ట్రై చేయండి. వాళ్ళతో మాట్లాడడమా ఏంటి, డిజైన్ చేయడమా, ఎలా వర్క్ అవుతుంది, దాన్ని గ్రౌండ్ లెవెల్లో అప్పుడు రీసెర్చ్ అండ్ ఇంప్లిమెంటేషన్ వరకు రండి.
ఖచ్చితంగా మీ అందరి దగ్గర వండర్ఫుల్ స్కిల్ సెట్ ఉంది. మాట్లాడడం ఏంటి, మీరు చెప్పే ఆన్సర్స్ ని బట్టే తెలుస్తుంది. యు ఆర్ ఆల్ వెల్ ఎక్విప్డ్. దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి మాత్రం డెఫినెట్ గా తీసుకురండి. వీఆర్ ఆల్ అసెట్స్. అది యునిక్ థింగ్ ప్రతి మనిషికి ఉంటుంది. దాన్ని డైల్యూట్ అవ్వనివ్వద్దు. జస్ట్ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ ఉమెన్, ఐఎమ్ ఏ మదర్, ఐ డోంట్ నీడ్ టు కాంప్రమైజ్. ఎందుకంటే మనం కాంప్రమైజ్ అయితే మనం అదే రిప్లికా మన పిల్లలకి ఇస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్ చైల్డ్, ఓకే కాంప్రమైజ్ అవ్వాలన్నమాట అనే సమ్మరీ ఇస్తున్నాం, అగైన్ రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బాయ్ చైల్డ్, గర్ల్స్ కాంప్రమైజ్ అవ్వాలన్నమాట అనేది ఇస్తున్నాం, అగైన్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. సో లెట్ ఇట్ నాట్ హ్యాపెన్. మనం అందరం యూనిక్, మనం చేయగలం. ఏఐని యూజ్ చేసుకుంటూ బయట ఇంత క్లారిటీగా మనం ప్రతిదీ నేర్చుకోలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, డిస్కస్ చేయలేకపోవచ్చు, బట్ ఏఐతో అయితే చేయగలం కదా. సో మేక్ ఇట్ యాజ్ యువర్ కంపానియన్. అడగండి, రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి. ఏది డౌట్ ఉన్నా మళ్ళీ దాన్నే అడగండి. ఏం చేయను, నాకు అసలు ఇది అర్థం కాలేదు, ఇది నిజంగా నాకు పనికొస్తుందా. మీరు 4-5 ప్రాంప్ట్స్ ఇచ్చి మీకు స్కిల్ సెట్ అంతా పెట్టి అడిగిన తర్వాత ఇట్ విల్ అండర్స్టాండ్ యువర్ స్ట్రెంగ్త్ ఏరియాస్ ఆల్సో. సో దాన్ని బట్టే మీకు రిఫైన్ చేసి ఆన్సర్స్ వస్తాయి. మీకు మీకు స్పెషలైజ్డ్గా ప్లానింగ్ వస్తుంది. సో దయచేసి వర్క్ ఆన్ దట్. వీ ఆల్ డిజర్వ్ సక్సెస్. వీఆర్ ఆల్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అఫ్ కోర్స్, బికాస్ కొన్ని లక్షల మంది అడిగేయకుండా ఆగిపోయారండి. బట్ యూ ఆల్ స్టెప్డ్ ఇన్, వీ ఆల్ స్టెప్డ్ ఇన్. సో వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్. అది ఎంజాయ్ చేస్తూ చేయండి. ఈ చరిష్మా మనకే సాధ్యం. సో మనని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే నెక్స్ట్ స్టెప్ వేద్దాము. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హోప్ కొంచెమైనా సెషన్ యూజ్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు గెట్ ద ఎనర్జీ ఫ్రమ్ ఆల్ దీస్ వండర్ఫుల్ హార్ట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా పేషెన్సీతో ఏఐ ఇప్పుడిప్పుడే వెంటనే యూజ్ చేద్దామా, అసలు ఏం తెలియని వాళ్ళకి కూడా సో నేను ఏదో నేర్చుకొని నేను చాలా గొప్పగా చేస్తాను అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా ఇచ్చారు. మనకి పోస్టర్ మేకింగ్ కానీ, వర్క్ ప్లానింగ్, డైలీ వర్క్, ఇన్స్టా, అసలు ఇన్స్టా అంటే ఏం తెలియని వాళ్ళకి కూడా ఇన్స్టాని ఎలా ప్లాన్ చేసుకోవాలి, తర్వాత బిజినెస్ ఐడియాస్, మీల్ ప్లాన్, ప్రతి ఒక్కటి అంటే ఇది ఒక్కటే కాదు, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఎన్ని చేయొచ్చు అనేది అంటే తెలియని వాళ్ళకి తెలిసినట్టు, ఇంకా తెలిసిన వాళ్ళకి ఇంకా ప్రాంప్ట్ ఇంకా పర్ఫెక్ట్ గా ఎలా ఇవ్వచ్చు అనేది చాలా క్లారిటీగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు టైం ఉంది అంటే కొంచెం క్వశ్చన్ ఆన్సర్స్ yes ma'am, please let's take పర్మిషన్. ఓకే కదండి, మనకి చాట్ జీపీటీని పరిచయం చేసి, ప్రాంప్ట్ పరిచయం చేసి కొత్త కొత్త విషయాలను నేర్పించారు. సో వీటిలో ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఉమాదేవి గారు మాట్లాడండి. హలో మ్యామ్. హలో. yes ma'am, hi ఉమాదేవి గారు చెప్పండి మ్యామ్. యా మ్యామ్, మీ సెషన్ చాలా బాగుంది మ్యామ్. అండ్ యాక్చువల్ గా చాట్ జీపీటీ నేను చాలా యూజువల్ గానే వాడుతూ ఉంటాను. బికాస్ నేను ఇప్పుడు రీసెంట్ గా పిహెచ్డి పర్సూ చేస్తున్నాను. సో చాట్ జీపీటీ అయితే ఇక చాలా అంటే చాలా యూజ్ చేస్తాను. బట్ మీ క్లాస్ నుండి నేను నేర్చుకుంది అయితే అది మీరు చెప్పారు చూడండి, థింక్ లైక్ ఏ ఎక్స్పర్ట్, సమ్ స్పీకర్ అలా. సో అది నాకు చాలా కరెక్ట్ అనిపించింది. అంటే అది నేను ఇప్పటి వరకు వాడలేదు. అండ్ చాట్ జీపీటీలో నాకు చాలా హెల్ప్ అయింది మ్యామ్. ఎందుకంటే తను ఒక 2 or 3 మెసేజ్ మనం ఇవ్వగానే మన నాడి అంతా పట్టేసి మనం ఎలా ఆలోచిస్తామో అది అలానే ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇది నాకు బాగా ప్లస్ అయింది. అయితే రీసెంట్ గా నిన్ననే ఎస్పెషల్లీ నేను ఒక పీపీటీ ప్రిపేర్ చేయడానికి అని చెప్పి చాట్ జీపీటీ పెట్టాను అనమాట. అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో ఇమీడియట్ గా మీకు కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చింది కదా పోస్టర్. బట్ నాకు పీపీటీకి వచ్చేసరికి అది మొత్తం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం నాకు లాస్ట్ లో కంపల్సరీ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాయి. అంటే ఐ కెన్ డూ ఇఫ్ యూ వాంట్ దిస్ వన్ అని కంటిన్యూస్ గా ఒక 3-4 ఇచ్చేస్తుంది ఆప్షన్స్ మనకి.
అలా అది అడిగి ఇచ్చిందల్లా నేను చేశాను. బట్ నాకు లాస్ట్ కి అలానే ప్లెయిన్ బ్యాక్గ్రౌండే వచ్చింది అనమాట. సో ఏదైనా మీరు ఒక ప్రాంప్ట్ చెప్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది. సూపర్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ హ్యాపీ టు నో మీరు హైయర్ స్టడీస్ పర్సూ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ మీకు పీపీటీ వైజ్ గా అయితే ట్రై గామా, GAMMA ఆర్ AIPPT, బోత్ వర్క్స్. గామా విల్ బి వండర్ఫుల్. సో ఆ రెండు మీకు పీపీటీకి జనరేషన్ కి పనికొస్తాయి. ఎలా అంటే మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చు, మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా డాక్యుమెంట్ ఆర్ సినాప్సిస్ ఉంటే యూ కెన్ గివ్ దట్, దాని నుంచి అది మీకు ఇవాల్వ్ చేసి ఇస్తుంది. యూ కెన్ ఎడిట్ దట్ ఫస్ట్లీ. అండ్ కమింగ్ టు మీరు రీసెర్చ్ చేస్తున్నారు గనక చాట్ PDF అని కూడా ఉంటుంది. ఈవెన్ డియర్ ఆల్, మీరేంటంటే పిల్లలకి కూడా PDF ఏదైనా ఉంటే స్టడీ నోట్స్ కానీ టెక్స్ట్ బుక్ కానీ చాట్ PDF కానీ నోట్బుక్ LM అని కానీ ఉంటుంది. నోట్బుక్ LM ఇవి రెండు ఏంటంటే నోట్బుక్ LM లో మీరు అది డాక్యుమెంట్ అప్లోడ్ చేసేస్తే లేదా కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు మనం టెక్స్ట్ ని. సమ్మరైజ్ చేస్తుంది, క్వశ్చన్స్ ఇస్తుంది, మైండ్ మ్యాప్స్ ఇస్తుంది, ఆడియో లెసన్ చెప్తుంది సమ్మరీని. సో ఇట్ వర్క్స్ ఎ లాట్. పిల్లలకైతే నోట్బుక్ LM వండర్ఫుల్ గా పనిచేస్తుంది. మీరు MCQs అవన్నీ కూడా ప్రాక్టీస్ అట్ ఎ సింగిల్ ప్లేస్ మీకు అన్ని వచ్చేస్తాయి. మ్యాపింగ్ కూడా వచ్చేస్తుంది. మీకైతే చాట్ PDF బాగా వర్క్ అవుతుంది మ్యామ్. సమ్మరైజ్ చేసుకోవడానికి 4-5 డాక్యుమెంట్స్ కలిపి మీరు రీసెర్చ్ చేయడానికి చాట్ PDF విల్ బి గుడ్ సోర్స్ ఫర్ యూ. ఓకే మ్యామ్. అండ్ ఇంకొకటి మీరు గామా చెప్పారు కదా. ఎస్ మ్యామ్. గామా, సో ఇది సపరేట్ యాప్ ChatGPT లోనే దాని నెక్స్ట్ లెవెల్? లేదు, నోట్బుక్ LM కానీ గామా కానీ ఇవి ఇండివిజువల్ థింగ్స్. యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోకండి. ఏమవుతుందంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. వెబ్సైట్ వర్షన్ యూజ్ చేయండి. తర్వాత మీరు ఏది అవసరం అనుకుంటే ఎక్కువ యూజ్ చేసేదాన్ని మాత్రం యాప్ డౌన్లోడ్ చేస్తారు. ఫస్ట్ గో విత్ నార్మల్ థింగ్. అండ్ దయచేసి ఎవ్వరు పెయిడ్ వర్షన్ లోకి వెళ్ళకండి. ఏదైనా పెట్టగానే డబ్బులు అడుగుతుంది కదా, బట్ ఫ్రీ వర్షన్స్ అన్నిట్లోనూ ఉన్నాయి. దట్ ఈస్ ఎనఫ్. వర్క్ విత్ ఫ్రీ వర్షన్ ఓన్లీ. ఈ రోజు లిమిట్ ఎక్సీడ్ అయింది అంటే డోంట్ వరీ, రేపటికి అది ఓపెన్ అయిపోతుంది మళ్ళీ. జస్ట్ ఆ రోజుకి 24 hours కి అది బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ మాత్రం మళ్ళీ రేపు ట్రై చేయొచ్చు. బట్ డోంట్ గో పెయిడ్ వర్షన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హేమావతి గారు. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మేడం చాలా బాగుంది మేడం సెషన్. చాలా బాగుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో టాపిక్ ఎంత బాగుందో, ఎంత ఉపయోగపడుతుందో మీరు అంత స్వీట్ గా చెప్పారు. చెప్పాలంటే అసలు నా డౌట్ ఏంటంటే మేడం, మీరు చెప్పినట్టుగా స్కిల్స్ చెప్తాము ChatGPT. ఆ స్కిల్స్ చెప్పాక అది చాలా ఇచ్చింది మేడం ఆప్షన్స్. దాంట్లో మనం అడ్రస్ చేయటం ఎలా మేడం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ డెవలప్మెంట్ గురించి ఆన్లైన్ క్లాసెస్ చెప్పగలుగుతాను, దాన్ని ఎలా నేను అడ్రస్ చేయగలుగుతాను? అంటే కాంటాక్ట్ ఎలా అవ్వగలుగుతాను? అప్పుడు ఏం చేయాలంటే, మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వర్క్ చేసే ప్యాషన్ ఉంది, ఆ స్కిల్ సెట్ ఉంది. సో మీకున్న టైం బౌండ్ ఎంత? ఆన్లైన్ లో చేయగలరా, ఆఫ్లైన్ లో చేయగలరా, ఇండివిజువల్ గా చేయగలరా, సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ లో చేయగలరా? ఇప్పుడు సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ దాంట్లో మీరు వర్క్ చేయొచ్చు. లేదు మీ ఓన్ మాడ్యూల్ నేను డిజైన్ చేసుకుంటానంటే అలా అడగొచ్చు దాన్ని. సో దాన్ని రిఫైన్ చేస్తూ వెళ్ళండి. ఆప్షన్స్ అడగండి, ఎన్ని రకాలుగా చేయొచ్చు దాన్ని. పబ్లిక్ స్పీకింగ్ లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దాన్ని ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా దాని మీద నేను వర్క్ చేయొచ్చు, ఇండివిజువల్ గా వర్క్ చేయొచ్చా, కొలాబరేటెడ్ గా వర్క్ చేయొచ్చా, ఇలా అన్ని అడగండి. సో అన్ని ఆప్షన్స్ మీకు వస్తూ ఉంటాయి. వచ్చే దాంట్లో మీకు ఏది రిలేటెడ్, సారీ కాంటాక్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరు చెప్పగలుగుతాను, ఓకే అనుకున్నాను. సో నేను కాంటాక్ట్ అవ్వాలంటే అప్రోచ్ మేడం. అదే మ్యామ్, మీరు ఇండివిజువల్ గా చేయాలనుకోండి. సో మీరు ఎవరికి టార్గెట్ చేస్తున్నారు? స్కూల్స్ కి చేస్తున్నారా పర్సనాలిటీ డెవలప్మెంట్? సో స్కూల్స్ కి వెళ్ళాలి. నియర్ బై స్కూల్స్ అవన్నీ మీరు విజిట్ చేసి, దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ పోస్టర్, మీ కాంటెంట్ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. మీరు స్కూల్స్కి వెళ్ళి కలవాల్సి వస్తుంది. ఆన్లైన్ లో చేస్తాను అన్నప్పుడు మీ సోషల్ మీడియాలో దాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. సో అగైన్ మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు మీ పోస్టర్ కింద కాంటెంట్, ట్యాగ్ లైన్స్, థంబ్నెయిల్స్ అవన్నీ దాన్నే అడిగి తీసుకోవచ్చు. సో డైలీ ఒక్కొక్క పోస్టర్ అలా చేసుకుని 1 week చేసేసరికి మీకు కొంచెం లీడ్స్ రావచ్చు దాంట్లోంచి. సో మీ అప్రోచ్ ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు దాన్ని అడగండి.
ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ మీరైతే ఫిజికల్ గా కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది, లీడ్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దేవిక మాట్లాడండి. మ్యామ్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ ఓకే, ప్లీజ్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. థ్యాంక్ యూ మ్యామ్, సారీ. దేవిక మ్యామ్ చెప్పండి. మ్యామ్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మీరు చెప్పిన పాయింట్స్ చాలా యూజ్ అవుతాయి మ్యామ్. మేము అందరం నార్మల్ గా చాట్ జీపీటీ అంటే ఏదో 2 పాయింట్స్ అట్లా కొట్టేస్తాము, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. సో మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు మ్యామ్, చాలా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న డౌట్ మ్యామ్, నేను ఒక 3 days బ్యాక్ చాట్ జీపీటీ యూజ్ చేశాను, అందులో ఫొటోస్ కూడా పెట్టాను మ్యామ్. నాకు ఏమైందంటే ఫొటోస్ ఎడిట్ అయిపోయి అది మొత్తం డిఫరెంట్ గా వచ్చేసింది. సో దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి కొంచెం చెప్పండి. ఇది 2 థింగ్స్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వేరే యాప్ ఉంటుంది, అక్కడ ఫేస్ స్వాపింగ్ చేయొచ్చు. బట్ దానికంటే కూడా ఐ సజెస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని క్యాన్వాలో ఫేస్ ఎడిట్ చేయండి దాన్ని. లేదా కంప్లీట్ ఫొటోస్ ఇవ్వకుండా అక్కడ ర్యాండమ్గా ఆ ఏరియాని బ్లాంక్ ఉంచమని చెప్పి మీరు క్యాన్వాలో దాన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. సో దట్ మీ ఫోటో యాజ్ యూజువల్గా మీ దగ్గరే ఎడిట్ అవుతుంది, అది కూడా ఇష్యూ ఉండదు. అండ్ మీకు కావాల్సిన ఫోటో మీరు అక్కడ పెట్టుకోవచ్చు. మీ మైండ్లో ఏముందో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా ఆటోమేటిక్గా మీరు అడిగిందే వస్తుంది కనుక ఫొటోస్ మీరు ఎలా పెట్టాలనుకుంటున్నారో అలా పెట్టచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సాయి లావణ్య గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు చాట్ జీపీటీలో మొన్న ఆఫర్ ఇచ్చాడు కదా మ్యామ్, 1 year ఫ్రీ అని చెప్పి. అవును. ఆ టైంలో వాడు పేమెంట్ చేయమన్నాడు మ్యామ్. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, పే చేస్తే మళ్ళీ వెనక్కి వస్తుందా రాదా, ఆ ప్రాసెస్ ఏంటో అర్థం కాక భయం వేసింది. జనరలీ ఏం చేస్తారంటే ఒక మినిమం పెట్టి అది మళ్ళీ రివర్ట్ చేస్తాను అనేది ఉంటుంది కొన్నిసార్లు 0 పెట్టి దాన్ని మన కార్డ్ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయమని అడుగుతారు, లేదా మన యూపీఐ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతారు. మీరు ఆథరైజ్డ్ యాప్ లోంచి కానీ అలాగే వెళ్ళి అది చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్. అందుకనే భయం వేసింది మ్యామ్. చాట్ జీపీటీ 1 year ఇచ్చాడు కదా, మళ్ళీ ఇచ్చి మనము డీటెయిల్స్ ఇవ్వడం అవసరమా లేదా, ఇది జెన్యూన్ లేదు అది చెయ్యొచ్చు. బట్ అగైన్ ఏంటంటే 1 year తర్వాత మీరు కంటిన్యూ చేస్తే పెయిడ్ వెర్షన్ లో చేస్తారు, లేదంటే అప్పుడు క్యాన్సిల్ చేసేస్తారు దాన్ని. మీకు ఒకటి ఇంటిమేషన్ వస్తుంది ఫస్ట్లీ 1 year కంప్లీట్ అయిన తర్వాత. సెకండ్ వన్ ఏంటంటే మీది డెబిట్ పెడతారు కనుక యూపీఐకైనా పెడతారు, కార్డ్కైనా పెడతారు, 2 ఆప్షన్స్ ఉంటాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది మిమ్మల్ని అడుగుతుంది బిఫోర్ డెబిటింగ్. మీరు ఆ కన్ఫర్మేషన్ ఇస్తే డెబిట్ అవుతుంది, లేదా అప్పుడు క్యాన్సిల్ కొట్టుకుంటే అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. 1 year మీరు ఫ్రీ వాడుకున్న తర్వాత అది క్యాన్సిల్ చేసుకోవచ్చు పెయిడ్ వర్షన్. ఆటో మోడ్ ఆఫ్ చేసేసుకుంటాం మ్యామ్, ఎందుకంటే ఆటో మోడ్ ఆఫ్ చేసుకుని 1 year పే చేస్తాం కదా, అది రివర్స్ వస్తుందా లేదా అని డౌట్ వచ్చింది. సో ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్ దయచేసి చేయకండి మ్యామ్, ఎందుకంటే రాంగ్ లింక్ దానిపైన అన్నోన్ గా చేసేదైతే ఇబ్బంది అవుతుంది. మ్యామ్ ఇప్పుడు మనము ఇవి చెప్తున్నారు కదా మ్యామ్, ఎడిట్ అని, బిజినెస్ పర్పస్ అని, ఇవన్నీ మనం మొబైల్ తో చేయొచ్చా మ్యామ్? ల్యాప్టాప్ మొబైల్లోనే చేయొచ్చు మ్యామ్, ల్యాప్టాప్ అవసరం లేదు, మన మొబైల్తోనే చేయొచ్చు. చాట్ జీపీటీ మొబైల్ యాప్ ఉంది, మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సిస్టమ్ లో ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. భాగ్యలక్ష్మి గారు. వండర్ఫుల్ ఈవినింగ్ మ్యామ్. Wonderful evening to all. Hello ma'am. Yes ma'am, hi. Hello. Hi yes ma'am. Wonderful evening ma'am. Really your session is awesome, extraordinary. Really నేను చాలా నేర్చుకున్నాను, నేను కూడా బాగా యూస్ చేస్తాను. ఐఎమ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ ఆల్సో ఐఎమ్ ఏ మోటివేషనల్ ట్రైనర్. సో ఇంకా స్టూడెంట్స్ కి టీచింగ్ కూడా చేస్తుంటాను మ్యామ్. సో చాలా బాగా చెప్పారు. అయితే నేను అవన్నీ బాగానే నేర్చుకున్నాను, కానీ ప్రాపర్టీ అడ్వైజర్ గా సేల్స్ పెంచుకోవాలని అంటే గనక ఆ ప్రాంప్ట్ అనేది ఎలా ఇస్తారో నాకు తెలియదు మ్యామ్. అంటే కార్పొరేట్ వాళ్ళకి వెళ్ళి మా యొక్క ప్రోడక్ట్ కోసం చెప్పి ఎట్లా చేస్తే బాగుంటది సేల్స్ పెంచుకోవడానికి అని చెప్పేసి నాకు సజెస్ట్ చేయండి మ్యామ్ ప్లీజ్. ఫస్ట్లీ రిసార్ట్ థ్యాంక్ యూ. ప్లాట్స్.
సారీ రిసార్ట్ రిసార్ట్ ప్లాట్స్. ప్లాట్స్ మ్యామ్ టాపిక్. ఓకే. మీరు ఇచ్చేటప్పుడు ఫస్ట్లీ దానికి రోల్ ఇవ్వాలి. సో థింక్ లైక్ ఏ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ అని కానీ ప్రాపర్టీ అడ్వైజర్, ఎక్స్పర్ట్ ప్రాపర్టీ అడ్వైజర్ అని కానీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్, గివ్ మీ ప్రాంప్ట్ ఫర్ రిసార్ట్ ప్లాట్స్, రిసార్ట్ ప్లాట్స్ ప్రెజెంటేషన్ అని కానీ లేదంటే ప్రాస్పెక్టస్ అని కానీ ఇవ్వండి. అంటే మీరు ఎలా ఇవ్వాలి అనేది దాన్ని అడుగుతున్నారు. ఓకే. అది ప్రాంప్టింగ్ కూడా మీకు ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇమేజ్ చేయాలనుకోండి, మనకి ఎలా అడగాలో తెలియకపోతే ఆ ఇమేజ్ కాపీ చేసి ఆ ఇమేజ్ కి ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి అని అడిగితే కూడా మొత్తం ప్రాంప్ట్ ఇస్తుంది. మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ వే మీకు ప్రాంప్టింగ్ కావాలి. సో మీకు ఏం కావాలి అనేది దాన్ని అడిగితే గివ్ ద ప్రాంప్ట్ ఫర్ దిస్ అని అడగండి. మీకు ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ వస్తుంది. దాన్ని మీరు ఎడిట్ చేసుకోండి. మీరు చదివితే మీకు అర్థమవుతుంది కదా, ఓకే నాకు ఈ పారామీటర్ కావాలి, ఇది వద్దు నాకు అన్నప్పుడు తీసేయండి. సో దాన్ని ఎడిట్ చేసుకుని కూడా మీరు ఇవ్వచ్చు. అదర్వైజ్ నేను చెప్పినట్టు ప్రాపర్టీ అడ్వైజర్ లాగా ఆలోచించి నాకు ప్రాస్పెక్టస్ ఏదైనా డిజైన్ చేసి ఇమ్మని అడగొచ్చు, లేదా టెక్స్ట్ మ్యాటర్ కావాలని అడగొచ్చు. అక్కడ మీ స్పెసిఫికేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే దానికి యాడ్ చేసి కూడా ఇవ్వండి. అప్పుడు ఇంకా డిఫైన్డ్ గా వస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అరవింద గారు, మా వాళ్ళు మీకు అసలు టోటల్ 1 month 2 month కోర్స్ ని ఒక్కడే తీసేస్తే స్క్వీజ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి, నాకు అర్థమైంది. లవ్లీ 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 ఇన్పుట్స్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద గారు. వాట్ విల్ డూ ఇస్ గైస్, వి విల్ హ్యావ్ అ కోర్స్ అబౌట్ దిస్ లేటర్ ఆన్. ఒక్క రోజే చాలా ఇన్పుట్స్ వచ్చేసాయి. దీన్ని మీరు ఇప్పుడు అమలులో పరచండి, దీన్ని మీరు ప్రాక్టీస్ లో పెట్టండి. దెన్ వి విల్ గో ఫార్వర్డ్ అండ్ సీ హౌ వీ కెన్ యూజ్ ఇట్. షహిలా, క్విక్లీ లాస్ట్ క్వశ్చన్. యా. హలో, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరూ మనం పర్సనల్ గా అన్ని ఫొటోస్ అవన్నీ అక్కడ పెడుతూ ఉంటాం మేడం. జనరల్ గా ఫొటోస్ పెట్టేసి అవి ఏదన్నా పబ్లిక్ గా ఏదన్నా అవుతాయా అని చెప్పి అదొక డౌట్ మేడం జనరల్లీ. వండర్ఫుల్ అండ్ యూనో రియల్ డౌట్. చాలా మందికి లోపల ఉంది కానీ అడగనే వద్దా అనుకున్నారు కదా. ఎస్, అగైన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టవద్దు. అంటే చాట్ జీపీటీ ఇస్ వన్ థింగ్ వి నో. అలాగే హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి ఇప్పుడు, ఏఐ టూల్స్. సో దేంట్లో పడితే దాంట్లో, లేదా లింక్ రాగానే దాంట్లో క్లిక్ చేసి గూగుల్ సెర్చ్ కొట్టగానే ఫస్ట్ వచ్చే లింక్ ని కొట్టొద్దు. ఫస్ట్ చెక్ ఇట్. చాట్ జీపీటీ యాప్ ఉంటే గొడవ లేదు, అందులో పెట్టుకోండి. జెమినై ఉంటే మన గూగుల్ ఫొటోస్ ఆల్రెడీ అన్ని గూగుల్లో ఉన్నాయి కనుక జెమినైలో కూడా పెట్టుకోవచ్చు. సో లిమిటెడ్ రిసోర్సెస్ దగ్గరికి ఆథెంటిక్ సోర్సెస్ లో మాత్రమే మీ ఫొటోస్ యూజ్ చేయాల్సి వస్తే చేయండి. ప్రతి టూల్లోకి వెళ్ళి ట్రై చేయొద్దు. బికాస్ వాళ్ళది ఏదైనా ప్రాబ్లం అయితే మనం కూడా అట్ స్టేక్ ఉంటాం. చాట్ జీపీటీ అంటే ఈజీ సేఫ్ అనే మ్యామ్. అందరిది ఉంది కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. All right. Let's come to the closing remarks. Arvinda garu, it was a phenomenal session. ఆల్మోస్ట్ 1 month నుంచి సాగుతున్న మన డిస్కషన్ మొత్తానికి ఇవాళ ఒక క్లాస్ అయ్యింది. సో ట్రైన్ ద ట్రైనర్ పార్టిసిపెంట్స్ ని ఉద్దేశంలో ఉంచుకొని మేము ఈ సెషన్ ని ఇవ్వబడింది. బట్ నారీ వేదిక ఓవరాల్ మనం తీసుకున్న ప్రతి డెసిషన్, ప్రతి క్లాస్ వాజ్ ప్రొడక్టివ్ కాబట్టి అందరి ఉమెన్ కి ఉపయోగపడేలాగా భలే మాడిఫై చేసి చెప్పారు అరవింద గారు. సో ఈవెన్ ఐ గోట్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. ఎంతవరకు అమల్లో పెడతాను అనేది ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్ అరవింద. రియలీ వి ఓ టు యూ. నారీ సెల్ ఓస్ టు యూ ఫర్ యువర్ అమేజింగ్ 1.5 hour session. Any RD wants to give a closing remark can give and we can close. Thank you, ma'am. I am grateful for the opportunity. Thank you so much. అరవింద గారు ఆల్మోస్ట్ గత 3 ఏళ్లుగా ఇంపాక్ట్ లో బ్యూటిఫుల్ సర్వీస్ ఇస్తున్నారు. షీఈస్ అ వెరీ యాక్టివ్ మెంబర్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ షీ కనెక్టెడ్ విత్ నారీసెల్ టుడే. అంటే షీ ఈజ్ విత్ నారీసెల్ బట్ ఫర్ అ సెషన్, రైట్? సో ఇలాంటి కెరియర్ ఎక్స్పర్ట్, క్యాన్వా ఎక్స్పర్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మంచి నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళ గురించి ఆర్డీస్ ఎవరైనా త్వరగా చెప్తారా? విల్ క్లోజ్ ఇట్, అదర్వైజ్ ఓన్లీ ఫర్ ఆర్డీస్. అరవింద మ్యామ్, ఎక్సలెంట్ మ్యామ్, ఎక్సలెంట్. చాలా అంటే చాలా బాగా చెప్పారు. మీరు అన్నట్టుగా ఏఏని మనం పర్ఫెక్ట్ గా, అంటే కరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ ఇన్పుట్ వస్తుంది. అది చాలా మందికి తెలీదు. అందరూ వాడుతున్నారు, చాట్ జీపీటీ వాడుతున్నారు, కానీ
ఇలా ప్రాంప్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తే మనకు అంత క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నది మీరు చాలా ప్రాక్టికల్ గా చేసి చూపించారు. అండ్ వీళ్ళందరూ బిజినెస్ అడిగినందుకు దాని గురించి కూడా చెప్పారు. అండ్ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ మాక్సిమం 100% అందరూ కూడా ఇంట్లో పనులు చేస్తూ ఇలా వర్క్ చేస్తున్నాం కాబట్టి మన ప్రొడక్టివిటీ అండ్ ఆ టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. లవ్లీ. సో థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. ట్రైన్ ద ట్రైనర్ పార్టిసిపెంట్స్, మీకు తెలుసు కదా ఇలాంటి ఒక అమేజింగ్ సెషన్కి మనం ఏమి ఇస్తాము, చక్కగా ఒక వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఆ వీడియో ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే మనం అరవింద గారికి పాస్ చేస్తాము. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పటికీ ట్రైనర్స్కి ఫీడ్బ్యాకే భోజనం. సో మాకు కడుపు నిండాలంటే మీరు ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి. ఆల్ రైట్, విల్ క్లోజ్ విత్ దిస్. జగదీశ్వరి గారు క్లోజింగ్ రిమార్క్స్, ఐ మీన్ స్లోగన్. ఓకే, సో మన స్లోగన్ తో ఏం చేద్దాం, డిన్నర్ టైం అయిపోయింది. ఓకే, జై హింద్, జై భారత్, వందే మాతరం. జై జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే భారత్ వందే మాతరం. సత్యన్ మేడం మీరే హోస్ట్ ఉన్నారు, ఏం చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. అండ్ ఎవరు చిన్న పసిపిల్లడు వాయిస్ వెరీ నైస్. జై హింద్. బాబు మ్యామ్ క్లోజ్ చేయండి. నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక మంచి అద్భుతమైన సెషన్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. బాయ్ బాయ్, హ్యాపీ నైట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కవిత మ్యామ్, నిజంగా ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సెషన్. అయ్యో స్వాతి గారు, నేను మీకు ఆల్మోస్ట్ ఒక 1 year ముందు చెప్పాను కదా చాట్ జీపీటీ మీద మీరు ఎక్స్పర్టీస్ తెచ్చుకోవాలని. మొత్తానికి గుడ్ 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 యు ఆర్ హియర్ ఇన్ ద సెషన్. చలో బాయ్ ఎవ్రీబడి, హ్యాపీ నైట్. సెల్యూట్ టు గంపా నాగేశ్వరరావు గారు ఫర్ దిస్ ప్లాట్ఫామ్. ఎండ్ చేసేయండి కాతి అని. కవిత మ్యామ్ కి సెల్యూట్. లవ్ ఇట్.